కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో గూగుల్ ఫార్మ్స్ లో ఎలా ప్రశ్న పత్రాలన్నీ రాజ్ మహమ్మద్ సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. హలో, వినపడుతుందా సార్? రైట్. నిన్నటి రోజున కార్యక్రమ నివేదికను మీతో పంచుకోవడం చాలా సంతోషకరం. సుమారు మధ్యాహ్నం 2:05 ప్రారంభమైన శ్రీ లక్ష్మీనారాయణ గారి నివేదిక సమర్పణ అనంతరం నల్గొండ జిల్లా ఉపాధ్యాయులు ఐటీజీ టూల్స్ ను ఉపయోగించి వివిధ సైట్స్ లో ఎలా అసెస్మెంట్ చేయవచ్చునో తన అద్భుతమైన వివరణలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదట గూగుల్ డ్రైవ్ లో గూగుల్ ఫార్మ్స్ లో ఎలా ప్రశ్న పత్రాలని రూపొందించుకోవచ్చు, అలాగే క్విజ్ ను ఎలా నిర్వహించుకోవచ్చు, అలాగే మెరిట్ విద్యార్థులకు సర్టిఫికేట్ ఎలా అందజేయవచ్చు అనేటువంటి వివరణలు తెలియజేశారు. అలాగే edupuzzle.com, playposit.com, gamefy.com, kahoot, physics, formative, assessment.com, socreative.com, mentimeter.com, quizlet.com, thatsquiz.com, flexiquiz ఆర్గనైజేషన్ ఇలాంటి వెబ్సైట్లను పరిచయం చేయడం జరిగినది. edupuzzle.com లో వీడియో మధ్యలో ఎలాంటి క్వశ్చన్స్ ఎలా మనం ఇన్సర్ట్ చేయాలో, తర్వాత పిల్లల్ని ఏ విధంగా మనము అట్రాక్ట్ చేసుకోవాలన్నటువంటి అంశాలను కూడా వీరు తెలియజేశారు. quizzes.com లో లైవ్ గేమ్ మా ఉపాధ్యాయులందరినీ అందులో ఇన్వాల్వ్ చేసి పార్టిసిపేట్ చేసి మరి ఆ ఫలితాలను ఎలా రాబట్టాలో అన్నటువంటి అంశాలను తెలియజేశారు. తర్వాత ఇంకా నేర్చుకోవాలన్నటువంటి ఉపాధ్యాయుల తపన, అలాగే ప్రవాహంలా కొనసాగిపోయేటువంటి మేడం గారి యొక్క ప్రజెంటేషన్, ఈ విధంగా ఉన్న సమయం మనకు సహకరించలేదు, అంటే పర్మిట్ ఇవ్వలేదు. అక్కడ మనోజ మేడం గారి యొక్క కృతజ్ఞతతో కార్యక్రమం ముగిసినది. అయితే మొన్న సాదత్ అలీ భాయ్, లక్ష్మీనాథన్ సార్, నిన్న పవిత్ర మేడం క్లాస్ అద్భుతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎఫ్పిఎస్సి గ్రూప్ లో వచ్చేటువంటి విశేష స్పందనే దానికి తార్కాణంగా మనం చెప్పవచ్చును. అయితే ఇలాంటి కార్యక్రమాలు అందిస్తున్నటువంటి జిల్లా విద్యాశాఖ గారికి మరియు ఎఫ్పిఎస్సి సిద్దిపేట వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే చివరగా ఒక 2 అంశాలను నేను జోడించి సబ్మిషన్ చేసి నేను ఈ కార్యక్రమాన్ని మహేంద్ర సారి గారికి అప్పచెప్పడం జరుగుతుంది. ఎఫ్పిఎస్సి సిద్దిపేట తరఫున ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలని, ఔత్సాహిక ఉపాధ్యాయులచే లెసన్స్ రికార్డ్ చేయించడం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరియు ఫోరంకి ఉపయోగకరంగా భావిస్తున్నాను. అలాగే ఎఫ్పిఎస్ మండల శాఖలు, అట్లాగే జోనల్ శాఖలు ఇవి మనం ఇంకా ఏర్పాటు చేయడంలో వెనుకంజంలో ఉన్నానని నేను భావిస్తున్నాను. వారి ద్వారా మనం కొంత నిధులను సేకరించినట్లయితే మనం ఇలాంటి కార్యక్రమాలను ఎన్నిటినో మనం చేసుకోవచ్చని, ఆ దిశలో జిల్లా బాధ్యులు, ఎఫ్పిఎస్సి జిల్లా బాధ్యులు సమాలోచనలు చేయాలని కోరుచున్నాను. ఎందుకంటే నిన్నటి రోజున మేడం చెప్పడం వెళ్తుంది, మేము సరిగ్గా అంటే అసంపూర్తిగానే మనం ఆ కార్యక్రమాన్ని ముగించుకోక తప్పలేదు. కాబట్టి ఇలాంటి దిశలో మరి ఎఫ్పిఎస్సి బాధ్యులు ఆలోచన చేయాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా మహేంద్ర సార్ గారిని కోరుతున్నాను. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజమహమ్మద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక 2 సూచనలు చేశారు, సంతోషం. తప్పకుండా వీటి మీద మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ దీంట్లో మనకు చాలా విషయాలు ఇమిడి ఉంటాయి. ఫైనాన్షియల్ సంబంధించి మీరు అన్నారు, గతంలో కూడా సిద్దిపేటలో ఒక 2 రోజులు, అంటే నేను 2016లో అప్పుడు జిల్లాలు ఏర్పాటు కాలేదు. ఆ సందర్భంలో నేను 2 రోజులు ఓరియంటేషన్ పెట్టుకున్నప్పుడు కూడా సొంతంగా నిధులు ఖర్చు పెట్టి 2 రోజులు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాంట్లో రఘువతన్ రెడ్డి గారు, ఆనాడు ఎంఈఓ చిన్నకోడు ఉన్నారు, వారు భోజనం ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఆ రోజు కంటిన్యూ చేసుకున్నాం, ఇబ్బంది కాకుండా కంటిన్యూ అయింది. ఆ రోజు జోరు వాన, ఆ రోజు డిఓ గారు కృష్ణారెడ్డి, డిప్యూటీఓ శ్యామ్ ప్రసాద్ సార్ గారు, వాళ్ళంతా ఆనాడు ఉన్నారు. కానీ వాళ్ళు ఆ రోజు రాలేకపోయినారు వర్షం వల్ల. ఏది ఏమైనా సరే మీరు చెప్పినటువంటి సూచన అనుసరించి గతంలో మళ్ళీ లయన్స్ క్లబ్ లో కూడా
ఒక 2 రోజులు సెషన్ మేము పెట్టుకున్నాం. దాంట్లో ఆ రోజు వచ్చినటువంటి ఉపాధ్యాయులు మనిషికి అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ₹300 డొనేట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఆ 2 రోజులు ప్రోగ్రామ్ కూడా నిర్వహించుకోగలిగినాం. దాంట్లో కూడా ₹2000 నా దగ్గర బ్యాలెన్స్ ఉన్నాయి. మిగతాయి మా కోశాధికారి వెంకటనారాయణ సార్ దగ్గర కొంత అమౌంట్ ఉంది. అది లెక్కల రూపంలో ఉంది. అది చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మీరు చెప్పినారు, తప్పకుండా ఇప్పుడు మన ఎఫ్ఈఎస్సి తరఫున మన ఎఫ్ఈఎస్సి లో కూడా చాలా ముఖ్యులు ఉన్నారు. వారందరి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా బలోపేతం చేయాలి, ఏ విధంగా ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలి అనే అంశాలు తప్పకుండా ఆలోచించి ముందుకు తీసుకెళ్తాం. సో ఈ రోజు ముఖ్య అతిథిగా మనకు అందుబాటులో ఉన్నారు ఎఫ్ఈఎస్సి రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ సింగ్ గారు. సార్, వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్ సార్. అదేవిధంగా మా మిత్రుడు మధుకర్ ఆసిఫాబాద్ డిఎఫ్ఓ గారు కూడా ఈ రోజు లైవ్ లో ఉన్నారు. వారు కూడా కార్యక్రమం వీక్షిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మధుకర్ అన్న, వెల్కమ్ టు అవర్ సిద్దిపేట సెషన్. సో ఓవర్ టు అజయ్ సార్, అజయ్ సింగ్ స్టేట్ ప్రెసిడెంట్. మీ యొక్క అమూల్యమైన సూచనలు ఇవ్వాల్సిన కోరుతున్నాను సార్. ఓవర్ టు అజయ్ సింగ్. రైట్, థ్యాంక్ యూ మహేందర్ సార్. ముందుగా ఎఫ్ఈఎస్టి జిల్లా పక్షాన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముందు మహేందర్ సార్, యువర్ మంచి ఇనిషియేషన్ తోటి ఈ అతి పెద్ద 20 రోజుల ప్రోగ్రామ్ మీరు డిజైన్ చేశారు. చాలా స్వాగతించదగ్గ విషయము. మనకు భవిష్యత్తులో అంటే ఇంతకు ముందు ఎప్పుడు లేనటువంటి భిన్న పరిస్థితుల్లో మనం ఈ రోజు ఎదుర్కొంటున్నాం. కరోనా కంటే ముందు, కరోనా తర్వాత అనేటువంటి విధంగా ప్రస్తుత పరిస్థితులు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మన విద్యా వ్యవస్థలో మన ఫిజికల్ సైన్స్ ఫోరం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు మాత్రం మనం పుస్తకాలు 2013 లో ఎప్పుడైతే నూతన విద్యా విధానాన్ని మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సిసి వచ్చినప్పుడు మన దగ్గర ఒక డ్రాస్టిక్ చేంజ్ తీసుకొచ్చి మనము న్యూ టెక్స్ట్ బుక్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఉపాధ్యాయులకు ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్న సమయంలో మన ఫిజికల్ సైన్స్ ఫోరం ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత అనేకమైనటువంటి టెక్స్ట్ బుక్ లో జరిగినటువంటి మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడము, అలాగే వాళ్ళకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయడము, అంటే దాదాపుగా మన రాష్ట్ర పక్ష జిల్లాల్లో దాదాపు 40 వర్క్ షాపులు నిర్వహించడం జరిగింది. దాదాపుగా ఆ 40 వర్క్ షాపులు కూడా పూర్తిగా స్వయం ప్రతిపత్తి, ఎలాంటి కోఆర్డినేషన్స్ అంటే ఈవెన్ మనకు అఫీషియల్ కోఆర్డినేషన్ లేనప్పటికీ కూడా మన జిల్లాలో ఇంతకు ముందు గతంలో 2016లో మన సిద్దిపేటలో మనకు మహేందర్ సార్ 3 years క్రితం చేసినటువంటి ప్రోగ్రామ్ కూడా అట్లా అంటే మనం స్వతంత్రంగా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రోగ్రామ్ నిర్వహించి దాదాపుగా 40 నుంచి 42 ప్రోగ్రాములు మనం నిర్వహించుకున్నాము. వాటికి పూర్తిగా అది కూడా ఎలాంటిదంటే మనం చేసేటువంటి కార్యక్రమాలు వర్కింగ్ డేస్ లో కాకుండా మనం హాలిడేస్ లో నిర్వహించడం జరిగింది. అదొక గొప్ప విషయము. మనం పెట్టేటువంటి వర్క్ షాప్ లో మనం గూగుల్ ఫామ్ ద్వారా మనం ఎప్పుడైతే మనం వాళ్ళకు షెడ్యూల్ ఇస్తామో ఇమ్మీడియట్ గా ఒక గంట సేపట్లో మనకి ఎన్రోల్ అవ్వడము, తర్వాత ఒక ప్రోగ్రామ్ 1 గంట అంటే 5 గంటలు కాకుండా 6 గంటలు రాత్రి కూడా ఉండి టీచర్స్ దాని మీద ఈ లైబ్రరీ మనకు ఏది ప్రయోగ కృత్యాలు నిర్వహించడము, సబ్జెక్టివ్ గా ఎన్రిచ్ కావడము, అలాగే మనం మన టెక్స్ట్ బుక్ రైటర్లతోటి వాళ్ళతోటి అనేకమైనటువంటి సెమినార్లు కూడా ఇప్పించడం జరిగింది. సో వీటన్నిటికి కూడా ఏంటంటే ముఖ్యమైన కారణం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ టీచర్లో ఉన్నటువంటి ఉత్సాహవంతమైనటువంటి క్రియ ఏంటంటే ఎంత ఎంతోసియస్ గా ఉంటామో అంటే ప్రతి దాంట్లో కూడా ముందు ఉండాలి, సబ్జెక్ట్ ఎన్రిచ్ చేసుకోవాలి, ఎక్విప్ కావాలి, ఎప్పటికప్పుడు టైంకి అనుగుణంగా మనము అప్డేట్ కావాలనేటువంటి ఈ ఈజ్ అనేటువంటిది ముఖ్యంగా మన సబ్జెక్ట్ టీచర్ లో చూస్తూ ఉన్నాం. సో ఈ కాలానుగుణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా వెబినార్ సెషన్స్ ని మనం ఎస్టాబ్లిష్ చేసి ఇంత పెద్ద షెడ్యూల్ చేసినటువంటి మన మహేందర్ సార్ గారికి, అలాగే మన ఎఫ్ఏఎస్సి సిద్దిపేట జిల్లా శాఖకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరికీ కూడా అంటే మనము రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు నూతన విద్యా విధానాన్ని కూడా ప్రభుత్వం అనేటువంటి ఒకవేళ మనకు పరిచయం చేసినట్టయితే దాన్ని కూడా సిద్ధంగా ఉండాలని చెబుతున్నాను. ఎందుకంటే మనకు రాబోయే రోజుల్లో అన్ని కూడా మనకు ఛాలెంజింగ్ ఇష్యూస్ ఉంటాయి. మనము క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ చేయడంలో మనం పర్ఫెక్ట్ కావాల్సి ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా ఎక్విప్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో మన ఉపాధ్యాయులందరికీ కూడా చెప్తున్నాను ఏంటంటే
మీకు అవసరమైనటువంటి రిసోర్సెస్ ని మేము ఇస్తాము జిల్లా పక్షాన్ని. ఈ రోజు ఇంతకు ముందు మధుకర్ సార్ చెప్పినట్టుగా అక్కడ మనకు చెప్పారు ఏంటంటే మండల శాఖల్లో తర్వాత జిల్లా శాఖ ఏర్పాటు చేసి ఎక్విప్ చేయాలి అనేటువంటి ఎఫ్పిఎస్టి. సో దీనికి కావాల్సినటువంటి ఏంటంటే రిసోర్సెస్ కూడా మనము చేసుకోవాల్సి వస్తుంది. సో అందరూ కూడా కలిసి ఒక రిసోర్స్ చేసుకున్నట్టయితే జిల్లా శాఖకు మీరు కోఆర్డినేట్ చేసినట్టయితే మా రాష్ట్ర శాఖ పక్షాన మేము ఎల్లప్పుడు కూడా ఉపాధ్యాయుల శ్రేయస్సు కొరకు సబ్జెక్టుని ఇంప్రూవ్ చేసుకొని పిల్లలకు మంచి విద్యను అందించడానికి ఎప్పటికప్పుడు సమస్య ఎక్స్పెరిమెంట్ గా చెప్పినట్టయితే మేము ఖచ్చితంగా మేము అది చేస్తాము. కోఆర్డినేట్ చేసి మీకు మనకు ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వెబినార్స్ కావచ్చు లేదా లైవ్ ఎక్స్పెరిమెంటల్ ప్రోగ్రామ్స్ లేదా సెమినార్స్ కూడా మన రాష్ట్ర శాఖ ఎప్పుడు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేస్తూ ముఖ్యంగా మన జిల్లా విద్యాధికారి అయినటువంటి రమాకాంత్ రావు సార్ గారికి అలాగే మధుకర్ సార్ మరి మన డిఎస్ఓ మహేందర్ రెడ్డి, ఎందుకంటే మహేందర్ సార్ కూడా చూసిన చాలా అధికారులతోటి డిఓ గారితో వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ తోటి అనేక కార్యక్రమాలు జిల్లా పక్షాన నిర్వహించినందుకు సార్ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. సో ఎఫ్పిఎస్టి రాష్ట్ర పక్షాన మరొకసారి మన ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు అందరికి కూడా కృతజ్ఞత సమస్యల మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది. టెక్స్ట్ బుక్ రిఫార్మ్స్ నుంచి మనకు ఎగ్జామినేషన్ మార్పులు కావచ్చు, ఎరాటలో ఉన్నటువంటి మిస్టేక్సే కావచ్చు, ఇంకా రాబోయేటువంటి ఇప్పుడు కొత్త విద్యా విధానం వస్తే టెక్స్ట్ బుక్స్ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి వాటిలో కూడా మేము మీ యొక్క సలహాలు సూచనలు అందించినట్టయితే మేము వాళ్ళని రాష్ట్ర ఎస్సీఆర్టీకి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ రిప్రజెంట్ చేసి దాన్ని మేము సమర్థవంతంగా మనం అయ్యే విధంగా చూద్దాము. సో వాటన్నిటి కూడా మీరు సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ జిల్లా విద్యాధికారికి గారికి అలాగే డిఎస్ఓ మన మహేందర్ సార్ గారికి మన ఎఫ్పిఎస్టి కార్యవర్గ సభ్యాన్ని అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అజయ్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. తప్పకుండా అవన్నీ తీసుకుని మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు సెషన్ లో భాగంగా ఈ రోజు మనకు ముఖ్య అతిథి ఎస్ఆర్పి స్టేట్ రిసోర్స్ పర్సన్ సార్, తను వరంగల్ నుంచి జ్ఞానేశ్వర్, అడ్డగూరి జ్ఞానేశ్వర్, ఎస్ఏ ఫిజికల్ సైన్స్, మల్లక్పల్లి, వరంగల్ అర్బన్ డిస్ట్రిక్ట్. తను సర్వశిక్ష అభియాన్లోను మరియు ఆర్ఎంఎస్ఏలోను ఎస్ఆర్పిగా ఐసిటి టూల్స్ మీద కూడా తను పనిచేయడం జరిగింది. అదేవిధంగా టీశాట్, మన టీవీ ఇట్లా అనేక కార్యక్రమాల్లో డిజిటల్ లెసన్స్ లోపల తను భాగస్వామి ఉన్నాడు. తన యొక్క ఎక్స్పీరియన్స్ తో ఈ రోజు మనకు ముందుకు రావడం జరిగింది. వారికి స్వాగతం సుస్వాగతం చెప్తూ ఓవర్ టు జ్ఞానేశ్వర్ సార్. థ్యాంక్ యూ అండి. ముందుగా సిద్దిపేట డిఓ రవికాంత్ గారికి, అలాగే డిఎస్ఓ మహేందర్ గారికి, ఎఫ్పిఎస్టి రాష్ట్ర బాధ్యులు అజయ్ సింగ్ గారికి, అలాగే మిత్రుడు డిఎస్ఓ ఆసిఫాబాద్ మధుకర్ గారికి, సిద్దిపేట ఎఫ్పిఎస్టి బాధ్యులందరికీ, అందరి ఉపాధ్యాయులకు నమస్కారం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ వీడియో రావట్లేదు, చూడండి ఒకసారి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. సో గతంలో మనం ఒక 4-5 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి పోల్చుకున్నట్లయితే చాలా మార్పులు వచ్చినాయి. అప్పుడు కేవలం మనము మాట్లాడుకునే వాళ్ళము టెక్నాలజీ ఉపయోగం ఎట్లా అది ఇది అని చెప్పేసి, కానీ ఇవాళ తప్పని పరిస్థితుల్లో మనం టెక్నాలజీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. దాంట్లో భాగంగా నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అయితే టెక్నాలజీ పరంగా చూసినట్లయితే ముఖ్యంగా మన ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త విషయాలను నేర్చుకుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. అయినప్పటికీ ఇలాంటి వేదికలు ఏంటంటే ఒకసారి అందరం వచ్చినట్లయితే ఒకరికొకరు షేర్ చేసుకుంటూ దాన్ని మన క్లాస్ రూమ్ టీచింగ్ లో కావచ్చు, మన విద్యార్థులకు ఎట్లా ఉపయోగపడుతుంది అన్నది కావచ్చు, మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి వాటికి చాలా ఉపయోగం అని నేను అంటున్నా అండి. సో తర్వాత ఇప్పుడు మనం మన సెషన్లోకి వెళ్ళినట్లయితే
ఇవాళ మనం వీడియోలు చూస్తున్నాం. చాలా వరకు ఏం చేస్తున్నాం అంటే మన క్లాస్ రూమ్ లో యాక్టివిటీస్ చేస్తూ వీడియో తీస్తున్నాం. లేదా బయట మనకు ఏదైనా ఒక సన్నివేశం కనబడ్డప్పుడు అది మన టీచింగ్ కావచ్చు, మన క్లాస్ కావచ్చు, మన ఏదైనా సబ్జెక్ట్ కు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మనము రికార్డ్ చేసుకుంటున్నాం మన మొబైల్లో కావచ్చు, ఎక్కడైనా. సో అలా చేసుకున్నప్పుడు ఆ చేసుకున్నటువంటి వీడియోని యాజ్ ఇట్ ఈస్ గా మనం వాడే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకు అంటే దాంట్లో వేరు సౌండ్స్, మనం బయట రికార్డ్ చేసిన వేరు సౌండ్స్ రావచ్చు, లేదా మనకు అవసరం లేని సన్నివేశం కూడా అందులో ఉండొచ్చు. సో అలాంటప్పుడు వీటిని మనం ఏం చేసుకోవాలి అంటే ఎడిటింగ్ చేసుకోవడం. సో ఆ వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అనే దానికి మన మిత్రులు చాలా మంది చేస్తున్నారు. అందులో చాలా టూల్స్ కూడా ఉన్నాయి. ఒక టూల్ ని మనం ఇవాళ పరిచయం చేయబోతున్నాం. సో ఆ టూల్ పేరు ఏంటంటే ఓపెన్ షాట్ వీడియో ఎడిటర్ అండి. సో ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేసి స్టార్ట్ చేస్తాను. సో ఓపెన్ షాట్ వీడియో ఎడిటర్ అనేది మనకు విండోస్ లో ఉంటుంది, అలాగే ఉబుంటు సాఫ్ట్వేర్ లో కూడా ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా ఉంటుంది. సో ఈ ఓపెన్ షాట్ అనేది ఎలా తర్వాత ఓకే అండి ఓపెన్ అవుతుంది. సో ఇలా వస్తుందండి. దీన్ని మనం ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మనకు కనబడేదాన్ని ఇంటర్ఫేస్ అంటాం. సో ఈ ఇంటర్ఫేస్ లో పైన రెండు వైపులా మనకు బ్లాక్ బాక్సెస్ కనబడుతున్నాయి. ఈ ఎడం వైపు ఉన్న బ్లాక్ బాక్స్ ఏంటంటే మనం ఏదైతే ఎడిటింగ్ చేస్తున్నామో ఆ వీడియో కానీ, మనకు కావలసిన ఫొటోస్ కానీ, మనము యాడ్ చేయాలనుకుంటున్న ఆడియోస్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాం. చేసుకున్నప్పుడు ఇందులో కనబడతాయండి. ఈ రైట్ సైడ్ ఏంటంటే మనం ఎడిటింగ్ చేస్తున్న క్రమంలో అది కరెక్ట్గా సెట్ లేదా, ఆడియో సెట్ అయిందా లేదా, ఆ ఫోటో మన కావాలనుకున్న ప్లేస్ లో వచ్చిందా లేదా అనే ప్రివ్యూ కోసం మనం ఈ రైట్ సైడ్ వాడతామండి. ఇక్కడ చూసుకుంటాం. తర్వాత ఒకసారి లెఫ్ట్ సైడ్ పైన చూసినట్లయితే ఫైల్, ఎడిట్, టైటిల్, వ్యూ ఇవన్నీ ఉన్నాయి. మనకు ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు అండి. ఫైల్లో న్యూ ప్రాజెక్ట్ అంటే కొత్త, ఇప్పుడు మనం ఇక్కడ చేసేదాన్ని ఏమంటామంటే ప్రాజెక్ట్ అంటామండి. వీడియో ఎడిటింగ్ ప్రాజెక్ట్ అంటాం. న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ స్టార్ట్ చేయడం కానీ, ఆల్రెడీ మనం సేవ్ చేసుకున్న ప్రాజెక్ట్స్ ఓపెన్ చేయడం, తర్వాత ప్రాజెక్ట్ ని సేవ్ చేయడం, ఇంపోర్ట్ ఫైల్స్. సో ఇప్పుడు అనుకున్నాం కదా, ఏవైతే వీడియోస్ ని మనం ఎడిట్ చేయాలో, ఏ ఫొటోస్ అయితే యాడ్ చేయాలో, ఇలాంటివన్నీ కూడా మనం ఇందులో తీసుకొచ్చుకోవాలి. ఈ ప్రాజెక్ట్ లోకి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇంతవరకు చూద్దాం. మనం పైన దాని కింద కొన్ని ఐకాన్స్ ఉన్నాయండి. సో ఇదేమో న్యూ ప్రాజెక్ట్, ఇది ఓపెన్ ప్రాజెక్ట్. ఇక్కడ నుండి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ పక్కది సేవ్ ప్రాజెక్ట్, ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది చూడండి, ఇది ఇంపోర్ట్ ఫైల్స్ అన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్నటువంటి వీడియోస్ను, ఏ వీడియోస్ను అయితే, ఏ ఫొటోస్ని అయితే వాడాలనుకుంటున్నామో ముందుగా వాటిని అన్నిటినీ కూడా ఒక ఫోల్డర్లో మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు ఈజీ అవుతుంది అనమాట. అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ డ్రైవ్లో ఉందా, ఆ డ్రైవ్లో ఉందా, ఇలా వెతకడం అనేది కాకుండా మనం ముందు దీనికి అవసరం ఉన్న ఫైల్స్ అన్ని కూడా ఒక ఫోల్డర్లో మనం పెట్టుకోవాలి. సో దయచేసి ఎవరు ఆడియో మ్యూట్ చేసుకోండి. అప్పుడు ఈ ప్లస్ సింబల్, మనం ఎప్పుడైతే ఈ ప్లస్ ని క్లిక్ చేస్తామో ఇక్కడ ఇంపోర్ట్, అప్పుడు ఇక్కడ నుంచి మనం ఫైల్స్ తీసుకోవాలి అనేది ఓపెన్ అవుతుంది. డెస్క్ టాప్ లో ఒక ఫోల్డర్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ. ఆ ఫోల్డర్ లో నుంచి నేను తీసుకుంటాను. సో ఇక్కడ ఒక ఫోల్డర్ పెట్టుకున్నాను. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే దీంట్లో ఉన్న ఈ ఫైల్స్ తో నేను ఇవాళ ఎడిట్ చేయాలనుకుంటున్నా. ఆ ఫోల్డర్లో ఒక్కొక్క ఫైల్ని ఒక్కొక్కసారి తీసుకొని రావచ్చు మనం ఇందులోకి. లేదు, అన్ని ఫైల్స్ను కూడా ఒకేసారి మనం తీసుకొని రావచ్చు. ఏదైనా ఒక్క ఫైల్ని తీసుకొని రావాలి అంటే ఆ ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ అన్నట్లయితే, ఇప్పుడు నేను ఈ ఫస్ట్ ఫోటో ఉందండి, ఓపెన్ అన్న. సో చూడండి ఇక్కడికి వచ్చేసింది, ఈ బాక్స్లోకి మనకు ఈ ఫోటో వచ్చేసింది. అలా కాకుండా
ఇంపోర్ట్ ఫైల్స్ అని అన్ని మిగతా అన్ని కూడా ఒకేసారి తీసుకురావచ్చు. ప్రతిసారి మనం ఒక్కొక్కటి తీసుకురాకుండా అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని, ఈ సెలెక్ట్ చేసుకోవడము కంట్రోల్ పట్టుకొని ఒక్కొక్కటి క్లిక్ చేయొచ్చు, లేదా వరుసగా ఉన్నట్లయితే షిఫ్ట్ పట్టుకొని మనం ఆరో మార్క్ ని యూజ్ చేసి సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఓపెన్ అన్నాం చూడండి, ఇక్కడికి ఈ ప్రాజెక్ట్ లోకి అవన్నీ వచ్చేసాయి మనకు. ఇవన్నీ ఈ సింబల్ కనబడుతుందండి, ఆడియో సింబల్. ఇది అంటే ఈ ఫైల్ ఆడియో ఫైల్ అన్నమాట. ఇది ఫోటోస్. ఇది ఆ తర్వాత ఇక్కడ ఇది వీడియో ఉంది. ఈ బాక్స్ పైన చూడండి 4 పేర్లు ఉన్నాయి మనకు. షో ఆల్, వీడియో, ఆడియో, ఇమేజ్. షో ఆల్ అంటే ఈ ప్రాజెక్ట్ లో మనం ఇంపోర్ట్ చేసిన ప్రతి ఒక్కటి కనబడుతుంది. వీడియో అని క్లిక్ చేసామనుకోండి, ఓన్లీ వీడియోస్ మాత్రమే, అంటే మనం ఇంపోర్ట్ చేసుకున్న వాటిల్లో ఏది వీడియో ఉందో అది మాత్రమే కనబడుతుంది. ఆడియో అంటే ఆడియోస్ మాత్రమే కనబడతాయి. ఇమేజ్ అంటే ఇమేజెస్ మాత్రమే కనబడతాయి. అంటే మన కొత్త ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం చూసుకోవచ్చు. సో షో ఆల్ అంటే అన్ని కనబడతాయి. సో ఇప్పుడు నాకు ఏ వీడియో కావాలో, ఏ ఫొటోస్ కావాలో, ఏ ఆడియో కావాలో అన్ని తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను కొన్ని పెట్టుకున్నానండి. అయితే మనము క్లాస్ రూమ్లో ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు రికార్డ్ చేస్తే పిల్లల మాటలు, చుట్టుపక్కల వాయిస్ అవన్నీ వస్తుంటాయి మనకి. అలాంటప్పుడు ఆ యాక్టివిటీకి మనము వాయిస్ యాడ్ చేయాలనుకున్నప్పుడు మన ఫోన్లో ఆ వాయిస్ రికార్డ్ చేసి, అంటే ఆ వీడియో చూస్తూ మనం మాట్లాడుతూ ఆడియోని రికార్డ్ చేసి ఆ ఫైల్ని మనం ఇందులోకి తీసుకురావాలని. ఎగ్జాంపుల్గా నేను ఒక మ్యూజిక్ తీసుకున్నాను, బట్ మనం రికార్డ్ చేసుకున్నటువంటి ఫైల్ని కూడా మనం తీసుకురావచ్చు. అయితే ఈ వీడియోని నేను ఎడిట్ చేయాలి ఇక్కడ. అప్పుడు ఏం చేయాలంటే ఈ కింద మనకు ట్రాక్స్ ఉన్నాయి చూడండి. ట్రాక్ 5, ట్రాక్ 4, ట్రాక్ 3, ఇలా ఇంకొద్దిగా కిందికి వెళ్ళినట్లయితే ట్రాక్ 2, ట్రాక్ 1 అని ఉంటాయి. 5 ట్రాక్స్. ఇంకా ఎక్కువ ట్రాక్స్ కావాలనుకున్నప్పుడు కూడా మనము ఈ ట్రాక్స్ పైన ప్లస్ సింబల్ ని క్లిక్ చేసినట్లయితే ఇంకొక ట్రాక్ యాడ్ అవుతుంది. సాధారణంగా మనం చేసే వాటికి ఈ 5 ట్రాక్సే మోర్ దాన్ ఎనఫ్ అండి. ఎక్కువ 4 వాడతాం, 5 కూడా అవసరం దాదాపుగా. సో ఈ వీడియోని మనం ఏం చేయాలంటే డ్రాగ్ చేయాలి. అంటే క్లిక్ చేసి దాన్ని అలా గుంజుకొని వచ్చేసి లాక్కొని వచ్చి ఈ ట్రాక్ 3లో కానీ ట్రాక్ 2లో కానీ ఇలా పెడతాం. సో జనరల్గా మనం ట్రాక్ 3లో పెడుతున్నాను నేను. పెట్టిన తర్వాత చూడండి, ఈ కర్సరు ఈ వీడియో మీదకి రాగానే 4 వైపులా ఆరో మార్క్ ఉన్నటువంటి ఒక సింబల్ మనకు వచ్చింది. తర్వాత దీని చుట్టూ ఒక రెడ్ కలర్లో మార్క్ కనబడింది. అంటే ఇప్పుడు సెలెక్ట్ అయి ఉంది అన్నమాట. మనం ఏమైనా ఆపరేషన్ చేస్తే దీనికి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది సెలెక్ట్ అయి ఉంది. తర్వాత ఈ ఆరో మార్క్ని పట్టుకొని మౌస్ క్లిక్ చేసి మనం దీన్ని ముందుకు వెనుకకు ఎటంటే అటు తీసుకెళ్ళచ్చు ఇలా. ఇప్పుడు నేను ట్రాక్ 3లో పెట్టాను. సో నేను తయారు చేసే వీడియోకు స్టార్టింగ్ లో నాకు ఒక టైటిల్ కావాలి. అంటే ఆ వీడియో దేనికి సంబంధించిందో ఆ పేరు, లేదా నా పేరు, నా డెసిగ్నేషను, నా స్కూలు, ఇవన్నీ నాకు కావాలండి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దీని ముందు, ఇక్కడ ఈ వీడియో ముందు టైటిల్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఆ టైటిల్ అనేది ఎట్లా చేయాలి ఇందులో అంటే పైన చూడండి, ఫైల్, ఎడిట్, టైటిల్. సో ఈ టైటిల్ పైన క్లిక్ చేస్తే రెండు పేర్లు వచ్చాయండి. ఒకటి టైటిల్, ఒకటి ఎనిమేటెడ్ టైటిల్. ఈ ఎనిమేటెడ్ టైటిల్ అనేది మళ్ళీ ఇంకొక సాఫ్ట్వేర్ లోకి వెళ్తుంది, కాబట్టి అది మనం దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. బ్లెండర్ అనే ఒక సాఫ్ట్వేర్ లోకి వెళ్తుంది అనమాట. అది అనిమేషన్, అది కంప్లీట్ అనిమేషన్ అది. సో ఈ టైటిల్ ని క్లిక్ చేస్తే ఒక టెంప్లెట్ బాక్స్ ఓపెన్ అవుతుంది మనకి. ఇవన్నీ ఏంటంటే టైటిల్ టెంప్లెట్స్ అన్నమాట. ఈ టైటిల్ టెంప్లెట్స్ లో ఇలా మనం ఏదేది కావాలో అన్ని చూసుకొని క్లిక్ చేస్తే ఈ పక్కనున్న బాక్స్ లో మనకు అది ఎట్లా ఉంటుందో కనబడుతుంది. సో నేను ఇప్పుడు ఇది గోల్డ్ 2 అనే ఒక టెంప్లెట్ ని క్లిక్ చేశాను. అప్పుడు పక్కన బాక్స్ లో కనబడుతుంది ఎట్లా 2 లైన్స్, మధ్యలో 2 లైన్స్ గోల్డ్ కలర్ లో వస్తున్నాయి. అంటే ఫిక్స్డ్ కలర్, అది ముందు వాళ్ళు ప్లాన్ చేసి, అంటే ఐ మీన్ దానికి ఇచ్చినటువంటి కలర్ అన్నమాట. అలా కాకుండా నేను ఈ గ్రే బాక్స్ 4 అని కొట్టాను, క్లిక్ చేశాను. అప్పుడు చూడండి ఇక్కడ కింద ఒక బాక్స్ వచ్చేసి ఆ బాక్స్ లో టైటిల్, సబ్ టైటిల్ అనేటువంటిది 2 ఉన్నాయి.
సో నాకు ఇది బాగానే అనిపించింది, కానీ ఏం చేయాలి ఇప్పుడు నేను? ఆ టైటిల్ సబ్ టైటిల్ ఎలా ఇవ్వాలి? ఇక్కడ కింద చూస్తే ఫైల్ నేమ్ లైన్ 1 లైన్ 2 అని ఉన్నాయి. సో ఇక్కడ చూడండి 2 లైన్లు ఉన్నాయి. ఇక్కడ ద టైటిల్ అనేది ఒకటి, సబ్ టైటిల్ అనేది ఒకటి, తర్వాత ఫైల్ నేమ్. సో ఈ ఫైల్ నేమ్ ఎందుకు అంటే మనం ఈ ప్రాజెక్ట్లో ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈ లెఫ్ట్ సైడ్ షో ఆల్ అనే దాంట్లో వస్తున్నాయి ఇవన్నీ. ఇదంతా అందులోకి వెళ్ళిన తర్వాత ఇది దేనికి సంబంధించిన ఫైల్ మనకి, కాబట్టి ఆ నేమ్ ఇవ్వాలన్నమాట. దీనికి మనం స్టార్టింగ్ పెడుతున్నాం కాబట్టి ఇది వెల్కమ్ అని పెడదాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వెల్కమ్ అని పెడదాం పేరు. టైటిల్ ఏంటి? లెసన్ పేరు LIGHT ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అని ఒక లెసన్ నేమ్ ఇచ్చాం. సబ్ టైటిల్ ఏంటి? దాంట్లో ఒక రిఫ్లెక్షన్, అంటే ఇలానే అని కాదని మనకి ఇప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి తీసుకుంటున్నాం. రిఫ్లెక్షన్ అన్నాం. సో ఇక్కడ చూడండి మనం ఇచ్చిన తర్వాత ఇక్కడ మారిపోయింది లైట్ రిఫ్లెక్షన్ అని. అయితే ఈ ఫాంట్, దీని కలరు, బ్యాక్గ్రౌండ్ కలరు అన్నీ చేంజ్ చేసుకోవచ్చు అండి. బై డిఫాల్ట్ గా ఇచ్చినటువంటి అవి. ఇక్కడ ఈ లైన్ 2 కింద ఫాంట్ అని ఉంది. ఈ చేంజ్ ఫాంట్ అనేది క్లిక్ చేస్తే మనకు రకరకాల ఫాంట్స్ ఉంటాయి. ఇది ప్రాక్టీస్ ఒక్కొక్కటి మనం చెక్ చేస్తూ ఏది బాగుంటుందో మనం చూసుకోవచ్చు. సో ఆ ఫాంట్ ని, తర్వాత ఫాంట్ స్టైల్, సైజు. సో ఫాంట్ సైజు నేను కొంచెం పెంచాలనుకుంటున్నా, 18 పెట్టాను. ఇప్పుడు అది ఫాంట్ సైజ్ 18 అయింది. టెక్స్ట్ కలర్ కూడా నేను మార్చాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ కలరు ఎలా ఉంది? వైట్ కలర్లో ఉంది. నాకు ఈ వైట్ కలర్ అవసరం లేదు. నేనేం చేయాలి? ఇక్కడ ఏ కలర్ అయితే కావాలో మనకి, సో ముందు ఏం చేసాం మనం, ఇక్కడ టెక్స్ట్ కలర్, టెక్స్ట్ అనే దాంట్లో టెక్స్ట్ కలర్ క్లిక్ చేసాం. అప్పుడు ఈ బాక్స్ వచ్చింది. మనం దీన్ని పక్క తీసుకెళ్ళి దీనికి ఏదైతే సూటబుల్ అవుతుందో మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఈ నిలువు బాక్స్లో ఉన్నది ఆల్రెడీ ఉన్న కలర్ ఏది ఉందో చూపిస్తుంది. అలా కాకుండా మనకి ఏ కలర్ కావాలో దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఏదో రెడ్ కలర్ సంథింగ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఓకే అన్నాను. సో ఇప్పుడు రెడ్ కలర్ వచ్చింది. అయితే దీనికి సూట్ కాలేదు రెడ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా మార్చి చూద్దాం. అది అప్పుడు కూడా సూట్ కాకపోతే ఏం చేయాలో మనం ఆలోచించాం. బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ మనకి ఏమేమి ఉండాలనేది చూసుకొని నేను ఇది క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్కి నాకు రెడ్ కలర్ బాగానే అనిపించింది అనుకుంటే అలానే పెట్టేసుకోవచ్చు, లేదా మళ్ళీ మనం టెక్స్ట్ కలర్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ యూజ్ అడ్వాన్స్డ్ ఎడిటర్, ఇది మళ్ళీ ఇంకొక సాఫ్ట్వేర్లోకి వెళ్తుందండి. అడ్వాన్స్ అనేది అంతా ఇంకొక సాఫ్ట్వేర్లోకి వెళ్తుంది కాబట్టి మనం దాన్ని టచ్ చేయం. సేవ్ అంటాం. సేవ్ అన్న తర్వాత మరి ఇక్కడికి వచ్చిందా? షో ఆల్లోకి వెళ్తే కింద చూస్తే మనకి ఇక్కడ ఉంటుందండి. చూడండి welcome.svg, దీని ఎక్స్టెన్షన్ SVG అన్నమాట. సో దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ అంటే అలా లాక్కొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు మనం ట్రాక్లో. సో ఇప్పుడు ఈ ట్రాక్లో ఫస్ట్ ఇది పెట్టాం మనం. మరి ప్రివ్యూ అనుకున్నాం కదా ఇంతకుముందు, ఇక్కడ కనబడుతుంది చూడండి మనకు ఆల్రెడీ రైట్ సైడ్ బాక్స్లో. సో దీన్ని ప్లే చేస్తే అది ప్లే అవుతుంది. ప్లే అవుతుందని ఎలా తెలుస్తుంది మనకి? ఇక్కడ ఈ ట్రాక్ మీద ఈ బ్లూ కలర్తో ప్లస్ నిలువు కలర్, రెడ్ కలర్ కదులుతూ ఉంది చూడండి. ఇది దాటగానే అక్కడ ప్లేన్ అయిపోతుంది, బ్లాంక్. సో ఇది ప్లే అవుతుంది. అయితే నాకు ఇది ఇంతసేపు అవసరం లేదు, లేదా ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువసేపు కావాలి నాకు అన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇంకొక టైటిల్ తెచ్చి పెట్టడం కాదు, దీన్ని మనం ఎటో అంటే మీన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ కర్సర్ని ఇక్కడ తీసుకురాగానే చెప్పాను మనం 4 వైపులా యారో మార్క్ ఉన్న సింబల్ వస్తుంది. అది చివరికి ఈ యొక్క టైటిల్ చివరికి తీసుకురాగానే 2 సైడ్ల యారో మార్క్ అయిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలి? మౌజ్ని క్లిక్ చేసి దాన్ని ఇటు పక్కకు లాగచ్చు, ఇంకా తక్కువ చేసుకోవచ్చు. సో ఎంత టైం కావాలి మనకు అనేది ఇలా మనం అటు కానీ పెద్ద కానీ చిన్న కానీ జరుపుకుంటూ పెట్టచ్చు. సో నాకు ఈ టైటిల్ సెట్ అయింది. ఇప్పుడు ఈ వీడియో నేను ఇక్కడ తీసుకొస్తాను దగ్గర. ఇప్పుడు నా బిగినింగ్లో ఉన్నాను నేను. ఇక్కడ చూడండి ఈ బ్లూ కలర్ బిగినింగ్లో ఉంది. ఇది ప్లే చేస్తున్నా. సో ప్లే చేసే ముందు మీకు ఒకసారి కంప్యూటర్ సౌండ్ షేర్ చేస్తానండి. ఓకే రైట్.
సో ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఏమైంది, స్టార్టింగ్ నుండి సౌండ్ రాలే, ఆ టైటిల్ దాటిన తర్వాత సౌండ్ వచ్చింది. అంటే ఇది టైటిల్ మాత్రమే పెట్టాం, దానికి సౌండ్ ఏమి ఇవ్వలే మనం. ఈ వీడియోలో సౌండ్, వీడియోలో సౌండ్ ఉంది, ఆ వీడియోలో ఉన్న సౌండ్ వస్తుంది. సపోజ్ ఈ వీడియోనే మనం రికార్డ్ చేసుకున్న వీడియో అనుకుందాం, అందులో ఉన్న సౌండ్స్ అన్ని డిస్టర్బెన్సెస్ బాగా ఉండి మనకు అవసరం లేదు అనుకుంటున్నాం. అంటే అప్పుడు ఏం చేయాలి, మనం దాంట్లో ఉన్న సౌండ్ని తీసేయాలి. ఆ సౌండ్ను తీసేయాలన్నప్పుడు దీనిపైన రైట్ క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి చూడండి. రిమూవ్ క్లిప్, ప్రాపర్టీస్, డిస్ప్లే, ఇవన్నీ వస్తున్నాయి. కాపీ, ఫేడ్, యానిమేట్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మధ్యలో సెపరేట్ ఆడియో అని ఒకటి ఉంది. ఈ సెపరేట్ ఆడియో దగ్గరికి వెళ్ళగానే సింగిల్ క్లిప్, మల్టిపుల్ క్లిప్స్ అని ఉంది. జనరల్గా మనకు మోనో, స్టీరియో అని ఉంటుంది ఆడియో. సింగిల్ క్లిప్ అంటే ఏంటంటే మొత్తం ఒకటే ట్రాక్లోకి వస్తుంది. అది మల్టిపుల్ క్లిప్స్ అంటే స్టీరియోలో మనకు లెఫ్ట్ వేరు, రైట్ వేరు ఉంటాయి కదా, కాబట్టి కింద 2 ట్రాక్స్లలో 2 ఆడియో క్లిప్స్ వస్తాయి అన్నమాట, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. సో అలా మనము ఈ ఆడియోను మొత్తానికే తీసేయాలనుకున్నప్పుడు సింగిల్ క్లిప్ అంటాం. అనగానే చూడండి, ఈ ట్రాక్ 2లో సపరేట్ అయిపోయింది ఆడియో. చూడండి, ఈ వీడియో నుంచి ఈ ఆడియో కింద ట్రాక్ 2లోకి వచ్చేసింది. నిజంగా సపరేట్ అయిందా? ఒకసారి దీన్ని పక్కకు లాక్కెళ్దాం. ఇది పక్కకు పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్లే చేద్దాం. టైటిల్ వస్తుంది, టైటిల్ సౌండ్ లేదు. వీడియో వస్తుంది, వీడియో కూడా సౌండ్ లేదు. ఎందుకు సౌండ్ లేదు? ఇక్కడ మనం దీంట్లో నుంచి ఆ సౌండ్ని సపరేట్ చేసి పక్కకు పెట్టాం. ఇది అవసరం లేదు అనుకుంటే దీనిపైన మనం రైట్ క్లిక్ చేసి రిమూవ్ క్లిప్ అంటాం. ఈ రిమూవ్ క్లిప్ అంటే అది వెళ్ళిపోతుంది. అంటే మనం ఇప్పుడు ఏం చేసాం, ఆ వీడియోలో ఉన్న సౌండ్ని సపరేట్ చేసి దాన్ని డిలీట్ చేసాం. ఇప్పుడు మనం మనకు కావాల్సిన ఆడియోని యాడ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిందంటే ఇంతకుముందు అనుకున్నాం కదండి, ఒక యాక్టివిటీ, ఇది మనం క్లాస్ రూమ్లో చేసిన యాక్టివిటీ అనుకుందాం. దీనికి మన వాయిస్ని మన ఫోన్లో రికార్డ్ చేసి ఆ ఫైల్ దీంట్లో పెట్టాము. ఆ ఫైల్ దీనికి యాడ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో నా దగ్గర ఇప్పుడు నేను మ్యూజికే పెడుతున్నానండి. ఇది ఒక మ్యూజిక్ తీసుకొచ్చి ట్రాక్ 2లో యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి దాన్ని డ్రాగ్ చేసి ఇక్కడ ట్రాక్ 2లో పెట్టాను. సో నేను మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్, ఇప్పుడు ఈ ట్రాక్ 2లో ఆడియో చూడండి, స్టార్టింగ్ నుంచి పెట్టాను నేను. ఇంతకుముందు మనం ప్లే చేస్తే టైటిల్కి ఏమీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాలేదు, బట్ ఇప్పుడు వస్తుంది చూడండి. వస్తుంది మ్యూజిక్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వీడియో కూడా మారిపోయింది. ఎందుకు? ఆ పాత తీసేసి ఇప్పుడు ఇది కొత్తది పెట్టాము, మారిపోయింది. సో ఇట్లా మనకు కావాల్సిన ఆడియోని, అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, లేదు మన వాయిస్ కావచ్చు, దీని మీద పెట్టచ్చు. పెట్టిన తర్వాత ఈ ట్రాక్ 2లో చూడండి, చాలా ఈ లెంతీగా ఉంది ఫైల్. ఈ ఫైలు ఏది, ఆడియో ఫైలు నాకు ఇక్కడ వరకే కావాలి, ఎందుకంటే ఆడియో ఇక్కడ వరకే ఉంది, మన వీడియో ఇక్కడ వరకే ఉంది, కాబట్టి నాకు అక్కడి వరకే అవసరం, ఇదంతా అవసరం లేదు. ఎందుకు? ఒకసారి చూద్దాం. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ప్లే చేస్తున్నా, ఈ చివరి నుంచి ప్లే చేస్తున్నా, వీడియో చివరి. వీడియో లేదు, ఓన్లీ ఆడియోనే వస్తుంది. అంటే నాకు ఈ పక్కన ఉన్న ఆడియో అంతా అవసరం లేదు. అప్పుడు ఈ ట్రాక్స్ పైన ఈ ప్లస్ మార్క్ పక్కన సింబల్స్ ఉన్నాయి చూడండి కొన్ని, అందులో రెండో సింబల్ అంటే ప్లస్ తర్వాత రెండోది సిజర్ అంటే ఒక కత్తెర లాంటి సింబల్ ఉంది. అక్కడికి వెళ్తే రేజర్ టూల్ అని కనబడుతుంది పేరు. ఆ రేజర్ టూల్ని మనం క్లిక్ చేయాలి. రేజర్ టూల్ని క్లిక్ చేసి ఇప్పుడు ఈ యారో మార్క్ ఉంది కదా మన కర్సర్, ఈ దీనిపైన ఈ ట్రాక్ మీదకి రాగానే ఎలా మారిపోతుందో చూడండి. ఈ పైన ఉన్నప్పుడు యారో మార్క్ లాగా ఉంది, ఇక్కడ రాగానే ఎలా మారుతుందో చూడండి ఒకసారి.
ఇప్పుడు ఎక్కడైతే దీన్ని క్లిక్ చేస్తామో ఇప్పుడు నాకు ఇక్కడికి కావాలి, ఈ లైన్ వరకు కావాలి నాకు. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. చేస్తే చూడండి ఆటోమేటిక్గా 2 భాగాలు అయిపోయింది. కానీ ఈ టూల్ మాత్రం అలానే ఉంది సెలెక్ట్ అయ్యి. ఒకవేళ పొరపాటున మనం ఎక్కడైనా మళ్ళీ క్లిక్ చేస్తే అక్కడ కట్ అవుతుంది. అందుకే ఏం చేయాలి, మళ్ళీ లేజర్ టూల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి క్లిక్ చేయాలి. ఓకే, ఇంకా మళ్ళీ క్లిక్ చేస్తే అప్పుడు ఇది నార్మల్ అయిపోతుంది. ఈ పక్కన ఉన్నది నాకు అవసరం లేదుగా. అప్పుడు దాన్ని రైట్ క్లిక్ చేసి రిమూవ్ క్లిప్ అండి. అప్పుడు ఏమైంది, ఆ మిగతా పార్ట్ వెళ్ళిపోయింది. సో ఇలా కేవలం ఎండింగే కాదు, మధ్యలో కూడా నాకు ఈ మొత్తం వీడియోలో స్టార్టింగ్ ఎండింగ్ ఈ ఆడియోనే ఉండాలి, కానీ మధ్యలో నాకు వేరే ఆడియో కావాలి అన్నప్పుడు ఇక్కడ ఏం చేయాలి, మనం ఇలా ఇక్కడ కట్ చేస్తాం. చేస్తే అప్పుడు ఏమైంది, ఈ 3 భాగాలైంది. నేను మధ్యలో భాగాన్ని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ క్లిప్ అంటే వెళ్ళిపోతుంది. అప్పుడు నేను వేరే ఆడియోని అక్కడికి తీసుకురావచ్చు. ఎలా తీసుకురావాలి, ఈ పక్కనున్న ఈ సెకండ్ పార్ట్ని దూరం జరిపి వేరే ఆడియోను ఇక్కడ పెట్టేసి అప్పుడు మళ్ళీ దాన్ని దగ్గర తీసుకురావాలి. సో ఇలా మనం ఆ విధంగా మనం కట్ చేసుకొని ఏ పార్ట్లో కావాలంటే ఆ పార్ట్లో పెట్టచ్చు. ఇంకొకసారి ఏమవుతుందంటే, ఈ ట్రాక్ 3లో వీడియో ఉంది, ట్రాక్ 2లో నేను మాట్లాడే వాయిస్ పెట్టాను. అయితే నాకు బ్యాక్గ్రౌండ్లో చిన్నగా మ్యూజిక్ రావాలి అనుకుంటున్నాను. అంటే నేను మాట్లాడే వాయిస్ వస్తూ బ్యాక్గ్రౌండ్లో చిన్నగా మ్యూజిక్ రావాలి. అప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఈ ట్రాక్ 1లో ఇంకో మ్యూజిక్ ఆడియోను పెట్టేస్తాం. ట్రాక్ 2లో మనం మాట్లాడింది పెట్టినాం. ట్రాక్ 1లో ఏం చేస్తామంటే వేరేది పెట్టేసి, మరి సేమ్ అంతే సౌండ్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం మాట్లాడేది ఏం వినబడదు. అప్పుడు ఆ ఆడియో అట్లాగే మనం వదిలేస్తే ఆ ఆడియో సౌండ్ ఏమవుతుందంటే మనం మాట్లాడేది వినబడకుండా, అంటే మేము మొత్తం డిస్టర్బ్ అయ్యేటట్టుగా చేస్తుంది. సో కాబట్టి అప్పుడు ఈ రైట్ క్లిక్ చేసి వాల్యూమ్ అనేది ఉన్నది చూడండి. ఈ వాల్యూమ్ అనే దాంట్లో మళ్ళీ 4 ఉన్నాయి. రీసెట్ వాల్యూమ్, స్టార్ట్ ఆఫ్ క్లిప్ అంటే స్టార్టింగ్ ఎట్లా ఉండాలి, ఎండింగ్ ఎట్లా ఉండాలి క్లిప్. మనకు ఒక్కోసారి వింటుంటాం, స్టార్టింగ్ స్లోగా అంటే తక్కువగా వచ్చి ఎక్కువ అవుతుంది, మళ్ళీ లాస్ట్కు తక్కువ అవుతూ పోతుంది. అట్లా మనం స్టార్ట్ ఎండ్ కూడా చేసుకోవచ్చు అండి. లేదా ఎంటైర్ క్లిప్ ఇక్కడ పర్సెంటేజ్ చూడండి, 100, 90, 80, 70, 60 ఇవన్నీ పర్సెంటేజ్. సో ఇలా మనం పర్సెంటేజ్ అంటే మీకు దీని తేడా తెలవాలంటే దీని ఒకసారి పక్కకు జరుపుతున్నా నేను ఈ ఫైల్ని. సో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నా. సో ఇప్పుడు ఎలా వినబడుతుందో చూసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని రైట్ క్లిక్ చేసి వాల్యూమ్ అని ఈ ఎంటైర్ క్లిప్లో నేను ఒక 20% పెడతాను. 20% అంటే అందులో ఉన్న వాల్యూము 20%కి వచ్చింది. ఇప్పుడు చూద్దాం. సో సౌండ్ తగ్గిపోతుంది. సో కాబట్టి మనకు ఆ ఉన్న వాల్యూమ్ ఇప్పుడు ఇంకా తగ్గాలనుకోండి 10% పెట్టుకోవచ్చు. వాల్యూమ్ ఎంటైర్ క్లిప్ 10%. సో ఇప్పుడు ఆల్రెడీ ట్రాక్లోనే చాలా ఎక్కువగా ఉంది మ్యూజిక్. సో 10% పెట్టినా ఇంత వస్తుంది. అదే ఇప్పుడు మనము వాల్యూమ్లోకి వెళ్ళి 70% పెట్టాం. ఇప్పుడు ఎట్లా ఉంటుందో చూడండి. సో ఇలా మనం మాట్లాడేటువంటి ఆడియోను ట్రాక్ 2లో పెట్టేసి మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి లైట్గా అనుకున్నప్పుడు దాన్ని ట్రాక్ 1లో పెట్టి దాని యొక్క వాల్యూమ్ని చెక్ చేసుకోవాలి. 30, 20%, 10% ఇలా చెక్ చేసి మనం ఒకసారి ప్రతిసారి ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి. ఇది ఉన్నది ఈ రైట్ సైడ్ బాక్స్ ఉన్నది ప్రివ్యూ కోసం అన్నమాట. సో అలా చూసిన తర్వాత సో దీన్ని తీసేస్తున్నా నేను ఈ 3వది. సో ఇప్పుడు ట్రాక్ 3లో కావాల్సిన వీడియో ఉంది, ట్రాక్ 2లో ఆడియో ఉంది. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక మనము ఏది టైటిల్ పెట్టాము,
ఎండింగ్లో టైటిల్ పెట్టచ్చు, మధ్యలో కూడా టైటిల్ పెట్టచ్చు, ప్లస్ వీడియో పైన పేరు వచ్చేటట్టుగా కూడా పెట్టచ్చు అండి. వీడియో పైన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇదేంటండి, ఇది ఒక బాక్స్ అండ్ బెలూన్, బాక్స్ అండ్ బెలూన్ ఫర్ ఎగ్జాంపుల్. ఆ పేరు నాకు కావాలి. ఇప్పుడు మనము ఏదైనా వీడియో షూట్ చేసినప్పుడు అక్కడ కొన్ని వస్తువులు కనబడతాయి, వాటి పేర్లు కూడా మనం పెట్టవచ్చు. ఎట్లా అనేది చూద్దాం. ఇప్పుడు మళ్ళీ టైటిల్లోకి వెళ్ళి టైటిల్, సో ఇది నాకు మధ్యలో కావాలా కింద కావాలా అంటే నాకు కింద రైట్ సైడ్ కావాలండి, లేదా కింద లెఫ్ట్ సైడ్ కావాలి, ఎందుకంటే మధ్యలో ఈ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి. సో అప్పుడు ఏం చేయాలి, నేను ఆ క్రింద ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ ఫుటర్ 1 అనేది కింద లెఫ్ట్ సైడ్ ఉంది, ఫుటర్ 2 అంటే కింద మధ్యలో ఉంది, ఫుటర్ 3 అంటే క్రింద రైట్ సైడ్ ఉంది. సో నేను ఫుటర్ 3 తీసుకుంటాను. సో ఇప్పుడు ఇదేంటిది, వీడియో టైటిల్ 1, ఏదో మనకు ఐడియా ఉండేటట్టుగా మనం పెట్టుకోవాలండి. ఈ ఫుటర్ టెక్స్ట్ అనేది తీసేసి మనం ఏం పెట్టాలనుకుంటున్నాం అక్కడ, బెలూన్ అండ్ బాక్స్, బెలూన్ అండ్ బాక్స్. సో ఇప్పుడు అది బ్లూ కలర్లో ఉంది. మరి ఆ బ్లూ కలర్లో ఉన్నది ఇక్కడ మనకు ఓకేనా, అది కూడా చూసుకోవాలి మనం ఇక్కడ. సో బ్యాక్గ్రౌండ్ కలరు ఇవన్నీ ఏం చేంజ్ చేసినా ఏం కాదండి, ఎందుకంటే మనము స్టార్టింగ్ పెట్టిన టైటిల్ డైరెక్ట్గా మనం ట్రాక్లో వీడియో ముందు పెట్టేసాం కాబట్టి మీరు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఇస్తే అది వస్తుంది. కానీ ఇక్కడ ఏంటిది, వీడియో మీద రావాలి, మనకి వీడియో కనబడుతూ వీడియో మీద పేరు రావాలి, కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ అవన్నీ మనం వెళ్ళాల్సిన అవసరం లేదండి. సో ఇప్పుడు సేవ్ అని. సో ఇప్పుడు ఒకసారి షో ఆల్లో లాస్ట్కి వెళ్ళినట్లయితే ఇప్పుడు లేటెస్ట్గా చేసినవి లాస్ట్కి ఉంటాయండి. సో ఈ వీడియో టైటిల్ మళ్ళీ లాక్కొని వచ్చి అంటే డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టాలి. మీరు ఇక్కడ చూడండి, ఆ వీడియోలో పేరు కనబడుతుంది మనకి రాగానే, ఇగో ఇక్కడ రైట్ సైడ్. మరి అది నాకు కనబడతలేదు, అప్పుడు ఏం చేయాలి, మరి దీన్ని తీసేసి మళ్ళీ కొత్త చేయాలా, అవసరం లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ టైటిల్నే ఇక్కడ ఏది టైటిల్ ఉంది కదండి షో హాల్లో, ఈ రైట్ క్లిక్ చేసి ఎడిట్ టైటిల్ అనాలి. ఎడిట్ టైటిల్ అన్నప్పుడు ఈ టెక్స్ట్ కలర్లో చేంజ్ చేసుకోవాలి కలర్ని. ఇప్పుడు నేను ఎల్లో తీసుకున్నా, ఓకే సేవ్. చూడండి ఇప్పుడు ఎల్లో కలర్లో వచ్చింది ఇక్కడ, బెలూన్ అండ్ బాక్స్. ఈ టైటిల్లో అడ్వాన్స్డ్ మనం వెళ్ళినట్లయితే చూపిస్తాను, అంటే ఎవరికైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు నేర్చుకోవాలనుకున్నప్పుడు, ఆల్రెడీ ఉన్న టైటిల్ని తీసుకొని ఎడిట్ టైటిల్లో ఈ యూజ్ అడ్వాన్స్డ్ ఎడిటర్ అనేది ఉంది కదండి, ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక అడుగుతుంది, ప్లీజ్ ఇన్స్టాల్ ఇంక్స్కేప్ అని. ఈ ఇంక్స్కేప్ అనే సాఫ్ట్వేర్ మనం ఒకవేళ ఇన్స్టాల్ చేసుకొని నేర్చుకుంటే అప్పుడు ఇక్కడ కిందనే కాదండి, ఈ స్క్రీన్ మీద ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చేటట్టు చేసుకోవచ్చు. ప్లస్ ఆ అక్షరాల సైజుని ఎంతంటే అంత పెంచుకోవడము తగ్గించుకోవడము ఇవన్నీ చేయొచ్చు అనమాట అప్పుడు. సో అది ఇంక్స్కేప్ అనేది మనం నేర్చుకుంటే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేసాం, మనము ఈ టైటిల్ ఇక్కడ ఇచ్చాం, అది ఇక్కడ బెలూన్ అండ్ బాక్స్ అని కనబడుతుంది చూడండి. ట్రాక్లో మనం పెట్టిన టైటిల్ ఇక్కడికే అయిపోయింది. ఇక్కడి వరకు నాకు రావాలి అన్నప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనం ఈ చివరికి వస్తే రెండు వైపులా ఆరో మార్క్ ఉన్న సింబల్ కనబడుతుంది, దాన్ని మౌస్తో క్లిక్ చేసి డ్రాగ్ చేసి మనం ఎంతవరకు అంటే అంతవరకు తీసుకురావచ్చు, తక్కువ కానీ ఎక్కువ కానీ. ఏ టైటిల్ అయినా ఏ ఫోటోనైనా, నెక్స్ట్ ఫోటో చూద్దాం మనం, ఏ ఫోటో కానీ ఏ టైటిల్ కానీ మనం ఇలా చిన్నగా, అంటే చిన్నగా మీన్స్ సైజ్ తక్కువ కాదు, టైం. ఇప్పుడు ఇంత ఉంది తక్కువ టైం వస్తుంది, ఇంత ఉంది ఎక్కువ టైం వస్తుంది. సో ఇలా మనకు ఎంత టైం కావాలి అంత టైం మనం డ్రాగ్ చేసుకుంటూ సెట్ చేసుకోవచ్చు. సో ఇలా వీడియో పైన లేదా ఒక ఫోటో పైన మనకు పేరు టైటిల్ రావడం. నెక్స్ట్ ఫోటో విషయానికి వద్దాం. ఫొటోస్
మనం వీడియో పైన వచ్చేటట్టు పెట్టొచ్చు, లేదా వీడియోలో భాగంగానే వచ్చేటట్టు. ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ వరకు ఉందండి, ఈ చివర ఇంకొక ఫోటో కావాలి, లేదా మధ్యలోనే నాకు ఒక ఫోటో కావాలి. అప్పుడు మనం అది కట్ చేసి ఆ వీడియోని కట్ చేసి దీన్ని పక్కకు జరిపి మనకు కావలసిన ఫోటో, ఏదో ఒక ఫోటో. జనరల్గా మనం సబ్జెక్ట్లో చెప్పేటప్పుడు కొన్ని ఫొటోస్ పెడుతుంటాం మన సైన్స్, అలాంటి ఒక ఫోటోని మళ్ళీ డ్రాగ్ చేసి ఈ మధ్యలో పెట్టి రైట్ ఇక్కడ మళ్ళీ దీని దగ్గర అప్పుడు మనకేమైంది అదే ట్రాక్ 3లో వీడియో ట్రాక్ మనం పెట్టాం. సో ఈ ఫోటో నాకు కొంచెం సేపే వస్తుంది అని అనిపించినప్పుడు మళ్ళీ ఈ వీడియోని జరిపేసి దీన్ని ఇలా డ్రాగ్ చేసి తక్కువ కావాలంటే ఇంకా దగ్గరకని మళ్ళీ దీని దగ్గర తీసుకోవాలి. సో ఒక 2 సార్లు చేస్తే మనకు దాదాపుగా 2 సార్లు చేస్తే అలవాటు అయిపోతుంది. ఒక్కోసారి ఫోటో అనేది వీడియో పైన రావాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ప్లే చేస్తే ఫోటో అనేది వీడియో పైన రావాలి. ఆ వీడియో పైన రావాలంటే ఏం చేయాలి మనం? అప్పుడు ఇప్పుడు ఈ ఫోటో తీసుకుంటున్నాను, చాక్ పీసెస్, దీన్ని తీసుకొచ్చి పై ట్రాక్లో పెట్టాలన్నమాట. ట్రాక్ 3లో వీడియో ఉంది కదా, ట్రాక్ 4లో ఇది పెట్టాలి. పెట్టినప్పుడు ఏమైతుంది చూద్దాం. మ్యూజిక్ వస్తుంది కానీ వీడియో కనబడట్లేదు, ఓన్లీ ఫోటోనే కనబడుతుంది. ఎందుకు? మనం ఫోటోని పై లేయర్లో పెట్టాం, కింది లేయర్లో. ట్రాక్ 3లో వీడియో ఉంది, ట్రాక్ 4లో వీడియో ఉంది, ఫోటో ఉంది. కాబట్టి ఏమవుతుంది, ఇది దానిపైన ఓవర్లే అవుతుంది. అయితే కొన్ని వీడియోలు చూస్తుంటాం అప్పుడప్పుడు, ఒక సైడ్కి బాక్స్లో మనిషి కనబడుతుంటాడు, లేదా సైడ్కి బాక్స్లో వీడియో లాగా వస్తుంటుంది. అట్లా చేసుకోవచ్చు దీన్ని మనం. ఇప్పుడు వీడియో మిగతాది కనబడుతూ ఒక సైడ్కి ఒక కార్నర్లో మనకి ఈ ఫోటో కనబడాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసి మనం చూస్తే లేఅవుట్ అని ఉంది. లేఅవుట్ అన్నప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో మిగతా అన్ని తర్వాత, కానీ ఈ 5 ఆప్షన్స్లో 1/4 సైజ్ అంతా 1/4, కానీ సెంటరా, టాప్ లెఫ్టా, టాప్ రైటా, బాటమ్ లెఫ్టా, బాటమ్ రైటా. సో నేను బాటమ్ లెఫ్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. చేయగానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ వీడియోలో, ఈ ప్రివ్యూలో ఇది లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది చిన్నగా. ఇప్పుడు ఇది ప్లే చేస్తే ఏమవుతుంది చూడండి. మనకి ఫోటో కనబడుతుంది. సో ఇలా మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. కేవలం ఇమేజే కాదు, వీడియోలో మళ్ళీ వీడియో వచ్చేటట్టు కూడా చేయొచ్చు. సో అది ఇదే వీడియోలో ఒక చిన్న పార్ట్ కట్ చేసి మీకు చూపిస్తానండి. సో ఇక ఈ చివరి పార్ట్ కట్ చేస్తున్నా. ఈ పార్ట్ నేను తీసుకొచ్చేసి ఇప్పుడు ఈ ఇమేజ్ పక్కకు జరిపి ఈ పార్ట్ నువ్వు చూడండి, ట్రాక్ 4లో ఈ పైన పెడుతున్నాను, పక్కన ఈ వీడియో మీద పెట్టేసి రైట్ క్లిక్ అని లేఅవుట్, టాప్ రైట్, ఓకే, బాటమ్ రైట్ అన్న. సో ఇక్కడ ఏమో అబ్జర్వ్ చేస్తున్నాం, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం ట్రాక్ 3లో వీడియో ఉంది, ట్రాక్ 2లో కూడా వీడియో ఉంది. కానీ ట్రాక్ 4లో ఉన్న వీడియోను మనం లేఅవుట్ చేసాం. లేఅవుట్ అంటే ఏంటి? ఒక కార్నర్లో కనబడేటట్టుగా చేసాం. మరి అది ఎట్లా కనబడుతుందో చూద్దాం. ఇక్కడ ఈ మొత్తం వీడియో, ఇదేమో ఈ పైన ఉన్న వీడియో అనమాట. ఇది ఎప్పుడు వాడుకోవచ్చు మనం? జనరల్గా ఈ వీడియో అంతా నడుస్తుంటుంది, మనం మాట్లాడుతూ మనం కనబడాలి, అటు వీడియో కనబడాలి, మనం కనబడాలి అనుకున్నప్పుడు
సెపరేట్ గా ఒక ప్లేన్ వాల్ దగ్గర నిలబడి లేదా కూర్చొని మన ఫోన్ లో రికార్డ్ చేసుకొని ఆ వీడియోను మనం ఎక్కడైతే అవసరమో అంటే చేసి దాన్ని లేఅవుట్ చెక్ చేసుకున్నట్లయితే సెట్ చేస్తే ఆ వీడియో నడుస్తుంది, మనం మాట్లాడేది వినబడుతుంది, ప్లస్ మనం కూడా అక్కడ కనబడతాం. లేదా మన ఫోటో పెడితే మన ఫోటో మనం కనబడతాం. సో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. అయితే ప్రతిసారి మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఇమేజ్ కానీ ఈ ఇప్పుడు నేను తీసుకొచ్చిన వీడియో కానీ ట్రాక్ 4 లోకి వెళ్తున్నాను. ఎందుకు మా ట్రాక్ 4 లోకి వెళ్తున్నాం? ట్రాక్ కింది ట్రాక్ లోకి వెళ్తే ఏమైంది చూద్దాం. ఇప్పుడు ఈ ఇమేజెస్ చాక్ పీస్ ఉంది కదండి, పీస్ ఆఫ్ చాక్స్, నేనేం చేస్తున్నా ఈ ట్రాక్ 1 లోకి తీసుకొస్తున్నా. ఈ క్రింద ఉన్న కనబడుతుంది, కానీ ఎట్లా కనబడుతుంది? ఈ వీడియో పక్కన ఏ పార్ట్ అయితే వీడియో లేదో ఆ పార్ట్ మాత్రమే కనబడుతుంది. అదే దీని పైకి తీసుకొద్దాం. ఇక్కడ ఇదే ఇప్పుడు చూడండి, మొత్తం కనబడుతుంది. అంటే అర్థమైంది, వీడియో మీద ఏది కనబడాలి అని అనుకుంటున్నామో అది టైటిల్ కావచ్చు, ఇంకో వీడియో కావచ్చు, ఇమేజ్ కావచ్చు, అవి ఎప్పుడు కూడా పై ట్రాక్స్ లో ఉండాలి. ఆడియో అనేది మనకు కేవలం వినబడేదే, మనకు కనబడాల్సిన అవసరం లేదు కాబట్టి, వినేదే కాబట్టి మనం కింది ట్రాక్ లో తీసుకెళ్తాం. సో ఎప్పుడైనా బేసిక్ ప్రిన్సిపల్ అండి, మెయిన్ వీడియో ఏదైతే ఒక ట్రాక్ లో తీసుకుంటామో మనకు దానిపైన కనబడేటి అన్ని కూడా దాని పై ట్రాక్స్ లో ఉండాలి, ఆడియో కింది ట్రాక్స్ లో ఉండాలి. సింపుల్ గా ఇంకా మనం గుర్తుపెట్టి చేస్తే మనకు ఇవన్నీ ఈజీగా అర్థమైపోతాయి. సో ఇలా ఏవేవి కావాలి, ఇప్పుడు ఒకసారి మనం చూస్తే ఏమేం చేసాం, మనం ఈ ఫైల్స్ ఇందులోకి ఇంపోర్ట్ చేసాము. ఏ ఫైల్స్ మనం తయారు చేయడానికి, వీడియో తయారు చేయడానికి, వీడియో ఎడిట్ చేయడానికి ఏమేమి అవసరమో అవన్నీ ఇందులోకి తీసుకొచ్చాము. తర్వాత ఆ వీడియోని ట్రాక్ 3 లో తీసుకున్నాం. నాకు ఆడియో 2 అవసరం లేదు, ఒకటే ఆడియో అవసరం అంటే ట్రాక్ 2 లో కూడా పెట్టుకోవచ్చు మన వీడియో, నో ప్రాబ్లం. సో ట్రాక్ 3 టైం ఇక్కడ ఉండాలి. అందులో నుంచి మనం ఆడియోని ఎలా సెపరేట్ చేయాలి, ఆడియోని ఎట్లా తీసేయాలి, తర్వాత ఎక్కడెక్కడ అవసరమైతే ఎలా కట్ చేసుకోవాలి వాటిని, సో ఇవన్నీ మనం చూడడం జరిగింది. చేసిన తర్వాత మళ్ళీ వేరే ఆడియోని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఎట్లా చేస్తున్నాం, మనం దాని కింది ట్రాక్ లో మనము యాడ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇమేజెస్ మెయిన్ ట్రాక్ లో పెట్టచ్చు, దాని పైన పెట్టచ్చు. అలా పైన పెట్టినప్పుడు దాని లేఅవుట్ ను మనం మార్చుకున్నట్లయితే ఆ వీడియోతో పాటు ఇది కూడా కనబడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మన స్క్రీన్ మీద కనబడుతుంది రైట్ సైడ్. అలా కాకుండా చేసినట్టు ఏమవుతుంది, వెనకాల ఉన్న వీడియో ఏమీ కనబడదు, ఓన్లీ ఇమేజ్ మాత్రమే కనబడుతుంది. తర్వాత వాటిపైన ఆ ఫోటో మీద కావచ్చు, వీడియో మీద కావచ్చు, టైటిల్స్ మనం ఇవ్వచ్చు. ఇంకా చెప్పాలంటే మనం మాట్లాడుతూ ఆ మాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సింపుల్ గా రావాలి అంటే ఆ ట్రాక్ 1 లోకి వెళ్ళి అక్కడ దాని వాల్యూమ్ ని మనం చెక్ చేసుకోవాలి. ఒకసారి 10%, ఒకసారి 20% అలా చెక్ చేసుకొని మనం సెట్ చేసుకున్నట్లయితే అది మనకు కావాల్సిన వీడియో అనుకుంటుంది. సో ఒకసారి అయిన తర్వాత మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఇప్పుడు ఈ ప్రివ్యూ కింద 5 బటన్స్ ఉన్నాయి చూడండి. మధ్యలో బటన్ ప్లే, దాని లెఫ్ట్ సైడ్ రివైండ్ కొంచెం వెనక్కి జరుగుతుంది, ఇది క్లిక్, ఇది ఫాస్ట్ ఫార్వర్డ్, ఇదేమో జంప్ టు స్టార్ట్, ఇక్కడ క్లిక్ చేస్తే స్టార్ట్కి వెళ్ళిపోతుంది. సో అన్ని సెట్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి ప్లే చేసి చూసుకోవచ్చు. ఇది నాకు ఓకే అనుకున్నప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అంటే నాకు కావాల్సిన వీడియో కావాలి, ఇప్పుడు ఇందులో ఉంటే లాభం లేదు కదా, నేను ఎవరికైనా షేర్ చేయాలన్నా, దాన్ని వాడుకోవాలన్నా, ప్రొజెక్టర్లో వేయాలన్నా నాకు వీడియో ఫార్మాట్ రావాలి. దాన్ని మనం ఎక్స్పోర్ట్ అంటాం. సో ఈ ఎక్స్పోర్ట్ అనేది ఇప్పుడు ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దామండి.
సో పైన డాట్ ఒకటి ఉంది, డాట్ సింబల్ ఒకటి. ఇక్కడ పోగానే మనకు ఎక్స్పోర్ట్ వీడియో అని కనబడుతుందండి. సో దీనిపైన మనం క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఈ బాక్స్లో ఫైల్ నేమ్ అన్టైటిల్డ్ ప్రాజెక్ట్ అని ఉంది. అప్పుడు అది తీసేసి మనం దీనికి ఏం పేరు ఇవ్వాలి. సో ఇది నేను ఇప్పుడు టెంపరీ అని ఇస్తున్నాను, ఎందుకంటే టెంపరీగా మనం చేశాం కాబట్టి. ఫోల్డర్ పాత్ ఇది బ్రౌజ్ చేయాలి, అంటే ఎక్కడ ఏ ఫోల్డర్లో నేను ఈ డెస్క్టాప్లో సేవ్ చేయాలనుకుంటున్నాను. సెలెక్ట్, సో డెస్క్టాప్లో. తర్వాత ఈ ప్రొఫైల్ ఆల్ ఫార్మాట్స్ అట్లాగే ఉంచాలండి. ఈ టార్గెట్ అనే దాంట్లో ముఖ్యంగా 2 వాడుతూ ఉంటాం జనరల్గా. వీటి మీద పూర్తి అవగాహన లేదు, వేరే మార్చుకుంటే మనకు కావాల్సిన వీడియో కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే నాకు తెలిసినవి 2 కాబట్టి నేను 2 వాడుతున్నవి చెప్తున్నాను. ఈ MP4 H264 అనేది ఒకటి ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మనకు కొన్ని పేర్లు వస్తాయి. యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని అనుకుంటే అయితే MP4 H264 లేదా MP4 అంటే మనం ప్లే చేయడము చేసుకోవడానికి వస్తుంది చాలా సార్లు, కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిసారి కాకపోయినా చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అయితే H.264 లేదా MPEG-4. సో నేను ఎప్పుడు కూడా H.264 తీసుకుంటాను. తర్వాత వీడియో ప్రొఫైల్ HD 720p 30 FPS అంటే 30 frames per second. ఇది క్లిక్ చేసి మనకు 24 frames per second చాలు. తర్వాత క్వాలిటీ హై ఉంది, హై క్వాలిటీ అని పెడితే ఫైల్ సైజు ఎక్కువ వస్తుంది చాలా, అంటే దాని మెమొరీ ఎక్కువ తీసుకుంటుంది. మీడియము లేదా మనకు వీడియో క్లారిటీ బాగుంది అనుకుంటే లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ సెట్ చేసేసుకొని ఒకసారి ఎక్స్పోర్ట్ వీడియో అనగానే కింద స్టార్ట్ అవుతుంది చూడండి. మనం తీసుకున్నది చిన్న వీడియో కాబట్టి అది తొందరగా అయిపోతుంది. కొంచెం పెద్ద వీడియో అయితే టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే. సో ఆ వీడియో అంతా ఎక్స్పోర్ట్ అయ్యి మనం ఏ ఫోల్డర్ అయితే ఏ డెస్టినేషన్లోనైతే సెలెక్ట్ చేసామో, ఏ డెస్టినేషన్లో సేవ్ చేయాలనుకున్నామో అక్కడికి వెళ్ళి అది సేవ్ అయిపోతుంది అన్నమాట. సో ఇది సింపుల్గా ఎడిటింగ్లో చాలా టూల్స్ ఉన్నాయి. ఇది ఫ్రీ టూల్ అన్నమాట, ఓపెన్ సోర్స్ అంటాం దీన్ని. ఎప్పుడైతే ఓపెన్ సోర్స్ వాడతామో మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఇవ్వడు. ఈ ఉన్న ఆప్షన్స్ మనకు సరిపోతుంది అనుకున్నప్పుడు మనము వాడుకొని దీన్ని చేసుకోవచ్చు. సో ఇలాంటి ఓపెన్ సోర్సులు చాలా ఉన్నాయండి. ఇంకొకటి కెడెన్ లైవ్ అని ఒకటి ఉంటుంది, అది విండోస్లో సరిగా పనిచేయట్లేదు, అంటే ప్రాబ్లం ఇస్తుంది నాకు. అంటే నేను వాడి చూద్దామంటే ప్రాబ్లం ఇస్తుంది, మరి అది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు వీలు కాలేదు. అది ఉబుంటూలోనైతే చాలా బాగా పనిచేస్తుంది కెడెన్ లైవ్ అని. సరే, ఇప్పుడు చూడండి మనకి 100% అయిపోయింది. సో డన్. ఎక్కడ ఇచ్చాం మనం? డెస్క్టాప్ మీద ఇచ్చాం. ఇక్కడ చూడండి, ఇక్కడ టెంపరీ అనే ఫైల్ వచ్చింది. సో దీన్ని ఒకసారి ప్లే చేద్దాం. బెలూన్ అండ్ అనే పేరు కానీ, లెఫ్ట్ సైడ్లో ఉన్న మనం ఇచ్చిన అది కానివ్వండి, రైట్ సైడ్లో పెట్టిన ఇవన్నీ కూడా వీడియోస్ ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసాం. సో అయితే ఇక్కడ వీడియో తయారు చేసిన తర్వాత అంతా ఓకే ఉంది, కానీ మెమొరీ అంటే దాని ఫైల్ సైజు చాలా ఎక్కువ ఉంది అని అనిపించింది మనకి. సో ఫైల్ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు
స్టోర్ చేయడం కావచ్చు, లేదా పంపాలనుకుంటే టెలిగ్రామ్ వాడుతుంటే నో ప్రాబ్లం, ఎంత ఫైల్ సైజ్ ఉన్నా మనం పంపొచ్చు. అయినా కూడా మనకు డేటా ప్రాబ్లం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అప్లోడ్ చేయడానికి కూడా ఇబ్బంది కావచ్చు. అలాంటప్పుడు ఫైల్ సైజును మనం తగ్గించుకునే టూల్స్ కొన్ని ఉన్నాయి. అందులో ఒక టూల్ ఇప్పుడు చూద్దాం. దాని పేరే హ్యాండ్ బ్రేక్. అంటే ఇప్పుడు ఏం చేసాం, ఇంతవరకు మనం ఒక వీడియోని తయారు చేసుకున్నాం. ఆ వీడియోలో వచ్చే అవుట్పుట్ ఇంతకుముందు చెప్పాం కదండి, అది ఓపెన్ సోర్స్ కాబట్టి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎంతైతే వస్తుందో ఫైల్ సైజ్ అంతే వస్తుంది, దాన్ని ఏం చేయలేము ఇక. కాబట్టి మరొక టూల్ మనం తీసుకొని హ్యాండ్ బ్రేక్ అనే ఒక టూల్ ఉందండి. చాలా ఉంటాయి మనకి, ఈవెన్ ఫోన్లలో కూడా హ్యాండ్ బ్రేక్ అనే టూల్ మనం చేస్తే దీని ద్వారా మన ఫైల్ సైజుని ఎట్లా తగ్గించుకోవచ్చో చూద్దామండి. 1 GB ఫైల్ సైజు దాదాపు 30 MBలోకి వచ్చిందండి. ఒకసారి చూడండి ఎంత మనకు అవకాశం ఉంటుంది ఇందులో. ఈ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ సెలెక్షన్ చేసుకోవాలంటే ఇది, లేదా ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది. సో ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాక అది ఇక్కడ ఏ వీడియో ఎక్కడి నుంచి మనకు ఆ వీడియో ఉందో, ఏ వీడియోనైతే మనము ఫైల్ సైజ్ తగ్గియాలో ఆ ఫైల్ సైజ్ తగ్గించే వీడియోను మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఒకసారి ఈ పైన ఆడియో ఇట్లా ఉన్నాయి. వీడియో ఒకసారి క్లిక్ చేస్తే ఈ క్వాలిటీ అనేది చూస్తే 22 ఉందండి. జనరల్గా 22 వస్తుంది. క్వాలిటీ ఎక్కువ ఇంకా ఎక్కువ చేస్తే ఫైల్ సైజ్ పెరుగుతుంది, క్వాలిటీ కొంచెం తక్కువ చేస్తే ఫైల్ సైజ్ తగ్గుతుంది. సో ఇక్కడ నంబర్ చూడకుండా రైట్ సైడ్ పోతూ ఉంటే క్వాలిటీ తగ్గుతుందండి, లెఫ్ట్ సైడ్ పోతూ ఉంటే క్వాలిటీ పెరుగుతుంది. ఐ మీన్ లోయర్ క్వాలిటీ, హయ్యర్ క్వాలిటీ ఇట్లా మనం చెక్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఇస్తే లోయర్ క్వాలిటీ, సారీ ఇక్కడ ఇచ్చాడు మనకు లోయర్ క్వాలిటీ అని. రైట్ సైడ్ అయితే హయ్యర్ క్వాలిటీ. జనరల్గా మనం 22 అనే నంబర్ వస్తుంది, దాన్ని ఏం చేంజ్ చేయకుండా ఉంటే చాలండి. 22 అలాగే పెట్టేసి ఇక్కడ ఫ్రేమ్ రేటు 30 ఉంది. కాన్స్టెంట్ ఫ్రేమ్ రేట్ మనం పెట్టుకోవచ్చు. ఫ్రేమ్ రేటు 24 జనరల్గా మనం తీసుకుంటాం. ఫ్రేమ్ రేటు అజయ్ రెడ్డి సార్ హ్యాండ్ రేట్ చేశాడు. ఒక్కసారి ఇది అయిపోయినాయండి సార్, ఒక నిమిషం. సో ఇక్కడ వీడియో కోడెక్స్ కూడా మనం చూస్తే 264x264 MPEG-4 జనరల్గా ఇవి ఉంటాయి. మనం 264 అట్లాగే ఉంచేసి ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత ఆడియోలోకి, అంటే అన్ని అంటే అర్థం ఏంటి, ఇక్కడ కాన్స్టెంట్ ఫ్రేమ్ రేట్ కావాలంటే గణేశ్వర్ సార్, ఆడియో సార్ గణేశ్వర్ సార్, కొంచెం మీ ఆడియో బ్రేక్ అవుతుంది సార్, మీ ఆడియో బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకే సార్, చూడండి ఒకసారి టెక్నికల్ అది ఏంటో. ఓకే 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 సార్. సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ క్వాలిటీ 22 నంబర్ అలానే ఉంచి ఈ ఫ్రేమ్ రేటు 24 పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ కాన్స్టెంట్ ఫ్రేమ్ రేట్ కావాలంటే కాన్స్టెంట్ ఫ్రేమ్ రేట్ సెట్ చేసుకొని ఆడియోలో ఈ బిట్ రేట్ ఎంత ఉండాలి, మనకి బిట్ రేటు 160 ఉంది. జనరల్గా మనం 128 దేనికి MP3 సెట్ చేసుకోవాలి. ఆడియో MP3 సెట్ చేసుకుంటే ఏ ప్రాబ్లం వస్తుంది. బిట్ రేట్ 128, ఇక్కడ ఆడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సేవ్ యాజ్ అంటే ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలి, మనం మారేటువంటి ఫైల్ని, అంటే ఐ మీన్ ఫైల్ సైజ్ తగ్గిన తర్వాత అది ఎక్కడ సేవ్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ నేమ్ ఇవ్వాలండి. ఓకే, రెడ్యూస్డ్ ఫైల్ అని ఇచ్చాను. ఓకే, బ్రౌజ్ అంటే ఎక్కడ సేవ్ చేయాలి అది. ఇది కూడా నేను డెస్క్టాప్ మీద చేస్తాను. ఓకే, తర్వాత
సేవ్ యాజ్ లో రెండే ఆప్షన్స్ ఉంటాయి, ఎంకేవి జనరల్ దాంట్లో ప్లే అవుతుంది అని అనుకుంటాం కాబట్టి MP4 పెట్టేసి సేవ్ అనాలి. సో ఇప్పుడు కావాల్సినవన్నీ చేసి పైన స్టార్ట్ ఎన్కోడ్ అని ఒకటి ఉంది చూడండి. ఈ స్టార్ట్ ఎన్కోడ్ మనం క్లిక్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈ కింద చేంజ్ అయిపోయి ఒక బాక్స్ వస్తుంది లెఫ్ట్ సైడ్, ఈ బాక్స్లో. తర్వాత ఈ పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ అయింది ఇప్పటికి, ఇంకెంత టైం పడుతుంది అవన్నీ వస్తుంది. కొంత టైం పడుతుందండి, ఒక 20-25 మినిట్స్, మన ఫైల్ సైజ్ బట్టి హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది. ఇట్లా మనం చేసుకుంటే ఫైల్ సైజు చాలా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే నేను 1 GB నియర్లీ 1 GB దాన్ని 250-260 MBకి వచ్చిందండి. క్వాలిటీలో తేడా అంటే కొంచెం ఉంటుంది. మరి ఒకసారి ఫైల్ సైజ్ అనేది మనం దాన్ని దీన్ని కంపేర్ చేసుకున్నప్పుడు కొంత తేడా ఉంటుంది, పెద్ద ప్రాబ్లం కాదు మనకి. సో ఇలా మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా అటు వీడియో తయారు చేసుకోవడం, ఇటు ఆ తయారు చేసుకున్న వీడియోని ఏ రకంగా మనం ఫైల్ సైజ్ తగ్గించుకోవాలి అనేది చూసాం. సో ఈ రకంగా ఈ రెండు కూడా నేను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను, చేశానండి. సో ఇప్పుడు ఇంతకుముందు సో హ్యాండ్ బ్రేక్ లో ఏం లేదండి, ఒక మెసేజ్ పెట్టారు ఎవరు. హ్యాండ్ బ్రేక్ అనేది మన దగ్గర ఉన్న వీడియో ఎంత ఫైల్ సైజ్ ఉంది అంటే, ఐ మీన్ అది 300 MBయా, 400 MBయా, 500 MBయా, 800 MBయా ఫైల్ సైజ్ ఉంటుంది. ఆ ఫైల్ సైజుని తగ్గించుకోవాలి అన్నప్పుడు ఒక టూల్ అన్నమాట ఇది. ఆ హ్యాండ్ బ్రేక్లోకి తీసుకొని ఆ వీడియో ఆడియో సెట్టింగ్ చేసి మన పైన ఎన్కోడ్ స్టార్ట్ ఎన్కోడ్ అన్నప్పుడు ఆ మెమొరీ సైజును తగ్గించేసి, ఆ ఫైల్ సైజును తగ్గించేసి మనకు తక్కువ ఫైల్ ఇస్తుంది అనమాట. దానికోసం వాడేదే హ్యాండ్ బ్రేక్ అంటే. సో ఇవి టూల్స్ అండి. ఇంకేమైనా అంటే ఏమైనా డిస్కషన్ డౌట్స్ ఉంటే మహేందర్ సార్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని అడగండి సార్. అజయ్ సార్, అజయ్ రెడ్డి సార్. సార్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్, మీకు సంబంధించి వీడియోకి సంబంధించి. సో మధ్యలో కొంచెం జ్ఞానేశ్వర్ సార్, అది కొంచెం ఆడియో సరిగ్గా రాలేదు మీది మధ్యలో. ఇది హ్యాండ్ బ్రేక్ లోనా లేకపోతే జనరల్ మధ్యలో కొంచెం దాంట్లో వచ్చింది. అయితే ఒకసారి హ్యాండ్ బ్రేక్ టూల్ ను మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకే. సో హ్యాండ్ బ్రేక్ టూల్ మనం ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఇలా వస్తుందండి. ఇక్కడ ఫోల్డర్ మనం చేసే అవకాశాలు ఏమి ఉండవు. ఎప్పుడైనా ఒక ఫైల్ తీసుకుంటాం, ఒక వీడియోని తీసుకొని చేస్తాం కాబట్టి ఈ ఫైల్ క్లిక్ చేసి మనకు ఇప్పుడు ఈ వీడియో నాకు కావాలి, ఏ ఫోల్డర్లో ఉందో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటాం. ఇప్పుడు ఆ వీడియో ఇందులోకి వచ్చేసింది. మనకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో వీడియో ఆప్షన్ ఒకటి చూసుకొని, నాకు ఏదైనా పర్లేదు తగ్గి వస్తే చాలు అన్నప్పుడు ఏం ముట్టుకోకుండా ఏం కాదండి. కానీ ఫ్రేమ్ రేటు 24 పెట్టుకోండి. కాన్స్టెంట్ ఫ్రేమ్ రేట్ అంటే మొత్తం వీడియో అంతా కూడా అదే ఫ్రేమ్ రేట్ లో ఉంటుంది. ఈ క్వాలిటీ 22 ఉంటుంది జనరల్ గా, దాన్ని అట్లాగే వదిలిస్తే చాలు, అవసరం లేదు. ఇంకా లెఫ్ట్ సైడ్ తగ్గిస్తే ఇంకా లోయర్ క్వాలిటీ వస్తుంది, మెమొరీ ఇంకా తగ్గుతుంది అనమాట. ఆడియోలోకి వెళ్ళి ఆడియో కోడెక్ క్లిక్ చేసి MP3 పెట్టుకోవాలి. మనం MP3 పెడితే సౌండ్ లో ఎలాంటి ప్రాబ్లం రాదు, ఎందుకంటే మనం ఫైల్ సైజును తగ్గిస్తున్నాం కాబట్టి ఒక్కొక్కసారి ఆడియోలో తేడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ MP3 తీసుకోవాలి. ఈ బిట్ రేటు 128 లేదా 224, 128 కానీ 224 లేదా 160 అట్లా ఉంచుకున్నా ఏం ప్రాబ్లం లేదు. జనరల్ గా అయితే మన దగ్గర ఉన్న MP3 అని 128 kbps అంటాం. ఈ రకంగా సెట్ చేసుకున్న తర్వాత సేవ్ యాజ్ అంటే ఆ ఫైల్ ఒక పేరు ఇవ్వాలి మనం. ఇది రెడ్యూస్ అయిన సైజ్ రెడ్యూస్ అయినటువంటి ఫైల్ కి ఒక పేరు ఇచ్చేసి అది ఏ ఫోల్డర్ లో మనం సేవ్ చేస్తున్నామో చెప్పాలి. సో ఇక్కడ రెడ్యూస్ 1 అంటాను. బ్రౌజ్ అని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాం, డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాను. సేవ్ అన్నాం. సో ఇలా అన్న తర్వాత ఈ పైన
ఓపెన్ సోర్స్, యాడ్ టు క్యూ, స్టార్ట్ ఎన్కోడ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ స్టార్ట్ ఎన్కోడ్ అనేది క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ అనగానే 2 బటన్స్ వచ్చాయి, స్టాప్, పాస్ అని. అంటే ఇప్పుడు ఎన్కోడింగ్ స్టార్ట్ అయింది. ఎట్లా తెలుస్తుంది మనకి? కింద చూడండి, ఎన్కోడింగ్ పాస్ 1 of 1 0.22 ఇది అవుతుంది అనమాట. దీనికి కొంత టైం పడుతుంది. ఇక్కడ చూడండి, టైం రిమైనింగ్ 1 hour అట్లా ఇచ్చాడు. ఇక్కడ టైం రిమైనింగ్ 1 hour. అంత టైం పట్టదండి. ఇంకో వాడుకునే అవకాశం ఉంటుంది. సో ఇది హ్యాండ్ బ్రేక్ అండి. సో ఇంకా అండి మహేందర్ సార్, మహేందర్ సార్ చెప్పండి మేడం. అజయ్ రెడ్డి సార్ అన్మ్యూట్ చేయమని అడిగారు. ఓకే అజయ్ రెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకోండి మీరు. అజయ్ రెడ్డి సార్. ఓకే సార్ నమస్తే. హలో సార్ జ్ఞానేశ్వర్ సార్ నమస్తే. నమస్తే అజయ్ భయ్య, నమస్తే. బాగా బాహుబలి సార్ నమస్తే. నమస్తే, బాగున్నారా? యా ఫైన్. అయితే నాకు ఒక చిన్న డౌట్ ఉంది. డౌట్ ఏంటంటే, మనం ఓపెన్ షాట్ ఒకటి, అది రెండోది మనకు మధ్యలో ఈ ట్రాక్స్ అన్నారు కదా మీరు. ఇందులో నాకు వచ్చిన సమస్య ఏంటంటే, ఆ వీడియోకి సంబంధించి 2 వీడియోస్ తీసుకుంటే మింగిల్ అవ్వట్లేదు. ఒక వీడియో స్మాల్ చేసి ఇంకో వీడియో ప్లే చేసేటట్టుగా రావట్లేదు ఆప్షన్. అయితే ఈ డౌట్ తోని అలా ఒకసారి అడుగుదాం అనుకున్నా. వర్షన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మీకు ఇది స్క్రీన్ షేర్ లో మళ్ళీ గూగుల్లో చూపిస్తాను మీకు. చూపియండి. డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళి ఉన్నది తీసుకున్నాను అంతే. విండోస్ వాడుతున్నారా? విండోస్ వాడుతున్నారా? ఓకే సార్, ఓకే. వెరీ థ్యాంక్స్ టు షేరింగ్ యువర్ వ్యూస్. నైస్ సెషన్. థ్యాంక్ యూ. మనం ఇట్లయినా కనీసం మాట్లాడుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఇక ఓపెన్ షాట్ లో డౌన్లోడ్. సో ఇది మనం వర్షన్ 2.5.1 ఇప్పుడు నేను వాడేది. 2.5.1. ఓకే. విండోస్ 64 బిట్ ఇన్స్టాల్. ఇది. ఓకే. నౌ అండర్స్టూడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా నమస్తే జ్ఞానేశ్వర్ సార్. నమస్తే సాదత్ భయ్య, నమస్తే. సార్ మంచి సెషన్ సార్. సార్ ఇక్కడ ఇప్పుడు వీడియోస్ మనం తయారు చేసిన తర్వాత ఎప్పుడైతే మనం సిస్టమ్ డౌన్లోడ్ చేస్తాం కదా, అది జనరల్ గా మనకు వచ్చే MP4 VLC లోనైనా ప్లే అవుతుంది, విండోస్ దాంట్లో ప్లే అవుతుంది, ఎందులో అయినా ప్లే అవుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అదొక డౌట్ ఉంది సార్. థ్యాంక్ యూ. MP4 కాబట్టి ఎందులో అయినా ప్లే అవుతుంది. ఓకే సార్. ఇంకా సార్ డౌట్స్ ఉంటే అడగండి సార్. ఇంకా సో యాక్చువల్ గా ఇప్పుడు సారు, మేము ఇంకా చాలా మంది అప్పుడు సర్వశిక్ష అభియాన్, యూనిసెఫ్ ప్రోగ్రామ్ లో నేర్చుకున్న టూల్స్ అండి ఇవి. ఇంకెవరో పార్టిసిపెంట్స్ రేజ్డ్ హ్యాండ్ ఉన్నది సార్. స్వప్న అని ఉంది సార్. స్వప్న మేడం గారు. సార్ చాట్ బాక్స్ లో కూడా మీరు చేయొచ్చు సార్. క్వశ్చన్స్ చేయండి. ఆన్ చాట్ బాక్స్ ద్వారా కూడా మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. హలో గణేశ్వర్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఒక చిన్న డౌట్ సార్. కాకపోతే ఇప్పుడు ఓపెన్ షాట్ వీడియోది కాదు సార్. సార్ జూమ్ యాప్ లో మేము ప్రజెంట్ మొబైల్ లో వాడుతున్నాం సార్.
ఈ మొబైల్ లో వాడుతున్నప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నటువంటి సందర్భం లోపల ఏదైనా వీడియో ఫైల్ ను యూట్యూబ్ నుంచి వీడియో ఫైల్ ను స్క్రీన్ షేర్ చేస్తున్న సందర్భం లోపల వీడియో మాత్రమే వస్తుంది, ఆడియో రావడం లేదు. ఆడియో రావాలంటే ఏం చేయాలి? సార్ అది ఇప్పుడు నాకు కూడా ప్రజెంట్ ప్రాబ్లం అదే సార్, అందుకే నేను ల్యాప్టాప్ షేర్ చేస్తున్నా ఇప్పుడు. అదే సార్, అంటే దాని గురించి మొన్న ఒకసారి అడిగాము, నాకు వస్తే నేను మహేందర్ సార్ గానీ అజయ్ సార్ గానీ షేర్ చేస్తాను సార్, అది ఖచ్చితంగా. సార్ ఇంకొకటి ఏంటంటే అది నాట్ ఓన్లీ యూట్యూబ్ ఫైల్స్ సార్, మనము యాక్చువల్ గా మనం చెప్పాల్సిన క్లాస్ ను మనమే రికార్డ్ చేసుకోవాలి. అంటే మనము చెప్తూ ఉంటాం కదా సార్, మన క్లాస్ మనం రికార్డ్ చేసుకొని కూడా స్క్రీన్ షేర్ చేస్తున్న సందర్భం లోపల వీడియో మాత్రమే రావట్లేదు. మేము దాదాపు 1 month క్రితమే ఆ ప్రాబ్లం ఫేస్ చేసి ఒకరిని అడిగాము, బట్ ఇంకా సొల్యూషన్ రాలేదు సార్. అది అంటే మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తాను. ఓకే సార్ థ్యాంక్ యూ అన్న. మహేంద్రనా అన్న? చెప్పండి సార్. అన్న నేను వంశీ ఉస్నాబాద్ నుంచి, అంటే మా మేడం పేరుతో సహా లాగిన్ అయ్యాం అన్నట్టు. మేడం టెంబ్లీ స్కూల్. ఓకే రైట్. ఇక్కడ రాధిక మేడం ఇంకో క్వశ్చన్ ఉంది. రాధిక మేడం ఇంకో క్వశ్చన్ చూడండి. నీలిమా మేడం పంపించండి. అవసరం ఉన్న సార్ మేడం, మనకు అవసరం ఉన్న వీడియోస్ యూట్యూబ్ నుండి లేకుండా ఎలా తీసుకోవాలి సార్ అని అడుగుతున్నారు. ఏం లేకుండా మేడం? కాపీరైట్ లేకుండా. ఓకే. ఇప్పుడు మహేందర్ సార్ ఒక 10 minutes లేదా 5 minutes తీసుకుంటాను మరి. తీసుకోండి సార్. ఓకే సార్. సో ఇది చాలా అవసరం అండి మనకి సార్. ఒకటి జ్ఞానేశ్వర్ సార్, ఒక వాయిస్ మీద కొంచెం క్లారిటీ చేసుకోండి. అది ఒకటే ప్రాబ్లం ఉండదు. వాయిస్ క్లారిటీ వస్తే మాకు ఇబ్బంది ఏమి ఉండదు సార్. ఒక్క నిమిషం అట్లాగే ఉండండి, నేను నెట్వర్క్ చేంజ్ చేస్తున్నా. చేయండి. సార్ కొల్ల గంగా భవానీ మేడం కూడా హ్యాండ్ రేస్ చేశారు. ఇప్పుడు ఓకేనా సార్ మహేందర్ సార్ వాయిస్? యా సార్ ఇప్పుడు ఓకే. ఓకే అదే మూడి అని పెట్టారు కదా సార్, మూడి నెట్వర్క్. అంటే నేను నెట్వర్క్ చేంజ్ చేశాను. సరే సార్, ఓకే. ఇప్పుడు ఆడేబుల్ ఉంది, వాయిస్ క్లారిటీ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో యూట్యూబ్లో మనము సెర్చ్ చేస్తాం, ఏదైనా ఒక వీడియోని సెర్చ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్స్, ఇలా సెర్చ్ చేసిన తర్వాత సార్ ఓకే కంటిన్యూ. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మనకు చాలా వీడియోస్ కనబడతాయి ఇక్కడ. అయితే ఇప్పుడు రూల్ మాట్లాడుతున్నామండి. వాస్తవానికి మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాము, వాడుతున్నాము, క్లాస్లో వాడుతున్నాము. బట్ రూల్ పొజిషన్ ఏంటంటే ప్రతి వీడియోని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఏదైతే మనకు లైసెన్స్డ్ లేదో, అంటే ఐ మీన్ ఫ్రీ వర్షన్, ఫ్రీ వాళ్ళు ఇస్తున్నారో అది మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎట్లా అంటే, ఈ వీడియో మనం సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఫిల్టర్స్ అని కనబడుతున్నాయి. ఇక్కడ ఫిల్టర్, ఈ ఫిల్టర్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఒక 4-5 కాలమ్స్ వచ్చాయి మనకి. అప్లోడ్ డేట్ అంటే లాస్ట్ అవర్, ఇది క్లిక్ అనుకోండి, లాస్ట్ 1 hour లో అప్లోడ్ చేసినవి మాత్రమే కనబడతాయి మనకు. దిస్ మంత్ అంటే ఈ నెలలో అప్లోడ్ చేసినవి కనబడతాయి. సో ఇవన్నీ ఫిల్టర్స్ అంటాం మనం. ఒక్కసారి మనం ఈ 4వ కాలంలోకి వస్తే ఫీచర్స్ లో కొంచెం కిందికి వస్తే క్రియేటివ్ కామన్స్ అని ఉంది. మీరు ఒకసారి చూడండి, ఇవన్నీ వీడియోస్ను గుర్తుపెట్టుకోండి, ఏ వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ మనకు మళ్ళీ కనబడతాయా లేదా అనేది. ఒకసారి ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఈ ఫిల్టర్లో క్రియేటివ్ కామన్ అని క్లిక్ చేశాను నేను. సో చూడండి, అందులో చాలా వీడియోస్ మారిపోతాయి, వేరే వీడియోస్ వస్తాయి. ఇక్కడ కనబడేటువంటి ఈ వీడియోస్ అన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. క్రియేటివ్ కామన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనము ఇక్కడ వీడియోస్ సెర్చ్ చేస్తాము, వచ్చిన తర్వాత ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ క్రియేటివ్ కామన్స్ మనం క్లిక్ చేస్తే అప్పుడున్న వీడియోస్, కనబడే వీడియోస్ని ఏదైనా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మిగతా వీడియోస్ని డౌన్లోడ్ చేయకూడదు వాస్తవానికి. అంటే నేను అందుకే మనం రూల్ మాట్లాడుకుంటున్నాం, కానీ మనం వాటిని ఎన్ని 100 సార్లు అయినా కూడా ఆన్లైన్లో మనం చూడొచ్చు, పిల్లలకు చూపించవచ్చు, డైరెక్ట్ ప్రొజెక్టర్లో కూడా మనం చూపించవచ్చు ఆన్లైన్లో. సో దట్ ఈస్ ద పొజిషన్ అండి. సరే, ఇంకా
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మేడం, మేడం. గంగా భవాని మేడం గారు ఏంటిది కొల్ల 500 ఇచ్చింది, 500 ఇస్తే నాకు 200 ఇచ్చినావు కదా, ఇప్పుడు ఏంటి నాకు అర్థం కాలే. సార్ మహేందర్ సార్. బాధలు తీసుకున్నావా? నేను నీకు 500 సార్. ఓకే మహేందర్ సార్. ఇచ్చింది అంటే 500 ఇవ్వాలి, నేను 500 ఇవ్వాలి అంతే. నువ్వు 500 నాకు బాగా అంతే. రైట్ రైట్ రైట్. నీకు ఈయన తెలియదు టాపిక్ ఫస్ట్. రైట్ ఓకే డన్. మహేందర్ సార్ మీ వాయిస్ ఇటు వినబడుతుంది. సార్ సార్ యూట్యూబ్ లో సార్ మనకు కొంతవరకే క్లిప్ తీసుకోవాలి సార్. మనకు మొత్తం వీడియో అవసరం లేదు, అందులో ఒక కొంచెం క్లిప్పే కావాలి. అలాంటప్పుడు మనం దాన్ని ఎలా కట్ చేయొచ్చు? అదే సార్, ఇప్పుడు ఆ వీడియో మొత్తం డౌన్లోడ్ అవుతుంది మనకి. అయిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న టూల్ లాంటిది, అంటే ఒక టూల్ చెప్పుకున్నాం ఇప్పుడు, ఏది ఓపెన్ షాట్ అని చెప్పుకున్నాం. అట్లా చాలా టూల్స్ ఉంటాయండి. అందులోకి తీసుకొని మనం ఎక్కడ కావాలో అది కట్ చేసి మిగతాది డిలీట్ చేసేసుకో. అంతేనా సార్? అంతే సార్. అలాగే సార్. ఇప్పుడు ఇది ఉబుంటులో ప్లస్ విండోస్ లో కూడా ఆపరేట్ చేయొచ్చా? రెండు ఉంటాయి సార్. దీంట్లో వర్షన్ దీంట్లో ఉంటుంది, దాంట్లో వర్షన్ దాంట్లో ఉంటుంది, రెండిట్లో ఉంటుంది సాఫ్ట్వేర్. ఓకే సార్, ఒకసారి మనం ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసేటప్పుడు థ్రెడ్స్ ప్రమాదం ఉంది కదా సార్? దేనికంటారండి ఈ సాఫ్ట్వేర్ కా? హ్యాండ్ బ్రేక్ కానీ తర్వాత ఓపెన్ షాట్ కానీ ఇవన్నీ మనం బ్రేక్ చేసేటప్పుడు డౌన్లోడ్ చేసేటప్పుడు థ్రెడ్స్ వస్తున్నాయి సార్. అంటే మనము ఏమంటారు, యాంటీవైరస్ పర్ఫెక్ట్ గా వాడితే ఏం కాదు సార్. అట్లాగే కరప్టెడ్ అయిన ఫైల్స్ వస్తున్నాయి సార్. ఒక్కొక్కసారి అవి వచ్చిన తర్వాత కరప్టెడ్ అయితేనే ఇన్స్టాల్ కావట్లేదు. అది తీసేసి మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి సార్, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక క్వశ్చన్, అంటే 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. గంగా భవాని ఆండ్రాయిడ్ చేసింది, గంగా భవాని మేడం. సార్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. తిరుపతి రెడ్డి మేడం, రాధిక మేడం, తిరుపతి రెడ్డి ఆస్క్ టు అన్మ్యూట్ అని చెప్పండి. తిరుపతి రెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. తిరుపతి రెడ్డి సార్. గంగా భవాని మేడం గారు సార్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే ఓకే సార్ చెప్పండి, మీరు చెప్పండి సార్. ఇప్పుడు స్క్రీన్ మీద మనం ఒక టైటిల్ ఇచ్చాము, టైటిల్ స్క్రోల్ అవుతుందా సార్? టైటిల్ స్క్రోల్ దీంట్లో లేదు సార్, అది అడ్వాన్స్డ్ లో ఉంటుంది. సార్ అది ఇప్పుడు మన జనరల్ గా మనం ఒక టాపిక్ చెప్తున్నప్పుడు ఆ టాపిక్ సంబంధించిన సమాచారం కానీ ముఖ్యమైన అంశాలు స్క్రోలింగ్ రూపంలో వెళ్ళాలంటే ఎట్లా అడ్వాన్స్ లోకి వెళ్ళాలన్నా అంటే దీంట్లో ఇంకా ఇప్పుడు మనము వాస్తవం చెప్పాలంటే సార్, ఇప్పుడు చర్చించింది ఒక 50% కూడా అవుతుందో కాదో నిజం చెప్పాలంటే. దాంట్లో 1 by 1 ఇంకా టైటిల్ టాపిక్ ని సెలెక్ట్ చేసుకుంటూ టెస్ట్ చేసుకుంటూ పోవడం అంతే సార్ మనం. ఇప్పుడు ఈ ఆడియోది కానివ్వండి, లేఅవుట్ కానివ్వండి, అవన్నీ మేము నేర్చుకున్నాక 1 year తర్వాత కానీ మేము ఒకసారి చూస్తే అర్థమైంది. అది అంతకుముందు మాకు తెలియదు అది. అంటే జనరల్ గా ఏ సాఫ్ట్వేర్ అయినా ఏదైనా సార్ మన టచ్ లో ఉంటే చేస్తూ ఉంటే 2-3 డిస్కస్ చేస్తూ ఉంటేనే మనకు కొత్తవి తెలుస్తుంటాయి సార్, అంతే. సార్ ఇక్కడ అడిగింది ఏంటంటే కృష్ణమూర్తి అని TSMS ముట్రాజ్పల్లి సార్. సార్ హౌ మచ్ డ్యూరేషన్ వీడియో వి కెన్ క్రియేట్ విత్ ఓపెన్ షార్ట్ వీడియో ఎడిటర్? ఓకే సార్, ఇప్పుడు నేను లేటెస్ట్ రీసెంట్ గా 1:10 వీడియోని చేశాను సార్. అదే మాక్సిమమా? మాక్సిమం అని కాదు, నేను ఇప్పుడు లేటెస్ట్ గా చేసింది 1 hour 10 minutes చేశాను. బట్ ఈవెన్ 2 hours వరకు కూడా చేసుకోవచ్చు మనం. అంతవరకు అయితే ఇంతవరకు మా టీంలో నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఇప్పటి వరకు అంత పోలేదు ఆ టైం వరకు. బట్ 1 hour 10 minutes నేను రీసెంట్ గా లాస్ట్ వీక్ చేశాను. దాంట్లో ఏ ప్రాబ్లం రాలేదండి. అంటే దాంట్లో ఏ అంశాలు మీరు ఇంక్లూడ్ చేసింది? అంటే వీడియో, ఆడియో, ఫోటో, పోస్టర్స్ అట్లాంటివి ఏమన్నా? అది మనం చెప్పుకున్నాయన్ని, ఫోటోస్, ఆడియో, వీడియో, టైటిల్ 4 చేశాను. సార్ ఇంకా డౌట్స్ ఉంటే అడగవచ్చు సార్. అయితే ఈ లోపల
రేపు మనకు అవకాశం ఉంది 1:30కే లాగిన్ అయిదాం సార్ రేపు. సో 1:30కే సెషన్ పెట్టుకుందాం. రేపు మనకు నిజామాబాద్ నుంచి లక్ష్మీనాథన్ సార్ అందుబాటులో ఉంటారు. సో మీరు 1:30కే లాగిన్ కండి సార్. మనకు హాఫ్ అన్ అవర్ మండే సండే మండే నుంచి ఇంగ్లీష్ స్టార్ట్ అవుతుంది. అయితే మీకు ఒకటి నేను షేర్ చేసుకుంటున్నాను ఏంటంటే జూమ్ యాప్ను మన డిఓ గారు సమగ్ర శిక్ష ద్వారా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు ఇప్పుడు కంటిన్యూయేషన్ మీకు తెలుసు, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఏంటంటే మార్నింగ్ మ్యాథ్స్ ఉంది, మధ్యాహ్నం ఫిజికల్ సైన్స్, సాయంత్రం బయో సైన్స్. అయితే రేపు అంటే మండే ఆర్ సండే నుంచి మార్నింగ్ ఇంగ్లీష్, తర్వాత మ్యాథ్స్, తర్వాత ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ కంటిన్యూయేషన్ లోపల ఈ జూమ్ యాప్ నడుస్తుంటుంది సార్. సో మనకు రేపే నుండి కొంచెం అవకాశం ఉంది. సో మనము మ్యాథ్స్ కాగానే 1:30కే లాగిన్ అయితే 1:30కి స్టార్ట్ చేద్దాం సార్. 1:30 to 3:30 వరకు ఉంటుంది. సో మన కొంతమంది నాకు పర్సనల్గా కూడా మెసేజ్ పెడతా ఉన్నారు, సార్ టైం సరిపోవట్లేదని. సరే, కొన్ని మంచి టాపిక్స్ వచ్చినప్పుడు సరిపోవట్లేదు వాస్తవమే. సో రేపు ఎల్లుండి మాత్రం 1:30కే లాగిన్ అయితే మన టైం 1:30 సార్. అంటే మీరు 1:30 కంటే ముందే లాగిన్ అయి ఉండాలి. సో నేను కూడా ముందే లాగిన్ అయి ఉంటాను సార్. ఇప్పుడు ఇద్దరు రైన్ సైడ్ చేశారు సార్. ఒకరు కొల్ల గంగా భవాని, తర్వాత మైపాల్ రెడ్డి. అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి సార్, మైపాల్ రెడ్డి సార్ మాట్లాడండి. మైపాల్ రెడ్డి సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మాట్లాడండి, చెప్పండి సార్. మీ వాయిస్ చెప్పండి. సార్ జ్ఞానేశ్వర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఒక చిన్న డౌట్ సార్. మామూలుగా మేము ఈ మధ్య మేము పిల్లలకి జూమ్ యాప్ త్రూ క్లాసెస్ తీసుకుంటాం సార్. అయితే మేము వీడియోస్ యూట్యూబ్ త్రూ డౌన్లోడ్ చేస్తా ఉన్నాం. అది మేము జూమ్ త్రూ ఎట్లా చూపించాలి సార్ స్టూడెంట్స్ కి? జూమ్ యాప్ పిల్లలకి ఎట్లా చూపించాలి? అది జూమ్ యాప్ లో డౌన్లోడ్ చేసిన వీడియో, ఏ వీడియో అయినా సార్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీడియోస్ చూపించాలన్నప్పుడు సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ ఉండాలి మన దగ్గర. ఎవరైతే అది షేర్ చేస్తారో, స్క్రీన్ షేర్ చేస్తారో వాళ్ళకి సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ ఉంటే ఆ స్క్రీన్ షేర్ లోకి వెళ్ళి మనము ఆ వీడియోని ప్లే చేయాలి. ప్లే చేసిన తర్వాత ఆ సౌండ్ రావాలి అంటే ఆ మెనూలో చివరిగా 3 డాట్స్ ఉంటాయండి. ఆ 3 డాట్స్ ని క్లిక్ చేసి షేర్ కంప్యూటర్ సౌండ్ అని మనము ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే అప్పుడు వీడియోతో పాటు ఆడియో కూడా వెళ్తుందండి వాళ్ళకి. కానీ మన దగ్గర మాత్రం కంపల్సరీగా సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ ఉండాలి ఎవరైతే స్టార్ట్ చేసి షేర్ చేస్తారో వాళ్ళ దగ్గర. ఓకే సార్. ఇంకా డౌట్ నుంచి అడగండి సార్. ఓకే సార్. ఓకే సార్ ఇది మొబైల్ లో ఉందా? లేదు సార్, కంపల్సరీ సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ అంతే, నో మొబైల్. మొబైల్లో ఎడిటింగ్ లేదు కదా? మొబైల్లో లేదు సార్. మొబైల్లో ఎడిటింగ్స్ వేరే ఉంటాయి అవి, కానీ ఇన్ని ఆప్షన్స్ ఉండవు మొబైల్లో. అవునవును, చూసాను వీడియోస్ చాలా చూసాను ఎడిట్ చేసేది, కానీ ఇంత పర్ఫెక్ట్ గా లేదు సార్. ఉండేది మేము మొబైల్లో లిమిటేషన్స్ చాలా ఉంటాయి సార్, తక్కువ ఉంటాయి అందులో. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నా 3:30 సార్, 3:34 అయింది. సో మరి ఈరోజు చాలా విషయాలు వీడియో గురించి, వీడియో ఎట్లా ఎడిట్ చేసుకోవాలని తెలుసుకోవడం జరిగింది మన జ్ఞానేశ్వర్ సార్ వరంగల్ నుంచి. సో రేపు మాత్రం మనం 1:30కి లాగిన్ అవుతున్నాం సార్. అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను 1:30కి షార్ప్గా మనం స్టార్ట్ చేద్దాం. సో మాకు టైం కూడా కలిసి వస్తుంది కాబట్టి 1:30కి. మ్యాథ్స్ వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేసిన, మళ్ళీ రేపు కూడా చెప్తాను వాళ్ళకు. వాళ్ళు 1:10, 1:15 వరకు క్లోజ్ చేస్తారు సార్. సో మనం ముందే లాగిన్ అయిదాం. అయితే ఇంతకుముందు మన రాజమామ సార్ ఒక మాట చెప్పిండు సార్, మనము ఒకటి మండలాల వారీగా తర్వాత డివిజన్ల వారీగా కూడా పెట్టుకోవాలని అన్నారు. సరే, మన దగ్గర కూడా చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అంటే సంఘాలకు అతీతంగా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో ఒకసారి కమిటీ పెట్టుకొని ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అని ఒకసారి ఆలోచన చేద్దాం. దానిలో భాగంగా ముఖ్యంగా ఎట్లా ఈ అందరినీ కలుపుకొని పోవాలనే అంశాన్ని కూడా చర్చ పెట్టి అప్పుడు దాని గురించి ప్లాన్ చేద్దాం సార్. ఎందుకని అంటే ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందులు సాగిపోయినా సార్. చెప్పండి సార్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు ఎవరు, హౌ టు డౌన్లోడ్ యూట్యూబ్ వీడియోస్.
వీడియో ఒక్కసారి చూద్దామంటారా? జస్ట్ 2 minutes. చెప్పండి సార్, చెప్పండి. సో ఇప్పుడు ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నాం. ప్లే అవుతుంది. ఈ ప్లే అవుతున్నప్పుడు పైన ఈ బార్ ఉంది కదండి, అడ్రస్ బార్ అంటాము. ఇది ఇక్కడ ఒకసారి 2 సార్లు మనం క్లిక్ చేస్తే https:// ఇవన్నీ ఉన్నాయి కదా, www.youtube అని ఉంది. ఈ యూట్యూబ్ ముందు ఎస్ అని కొట్టాలండి, 2 Sలు. ఎస్ అని కొడితే అంటే ఇది ఒక ఆప్షన్, ఇదే ఆప్షన్, ఇది ఒక్కటే అని కాదు, ఇది ఒక ఆప్షన్. ఇది ఎస్ఎస్ అని కొట్టి క్లిక్ చేస్తే మనకి సేవ్ ఫ్రమ్ నెట్ అని ఒకటి ఓపెన్ అవుతుందండి. ఆ వీడియో ఇక్కడ కనబడుతుంది. సైడ్కి డౌన్లోడ్ అని ఉన్నది చూడండి. ఈ డౌన్లోడ్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అవుతుందండి. సో ఎస్ అని కొట్టాలి యూట్యూబ్. ఇక్కడ చూడండి కింద లెఫ్ట్ కార్నర్లో డౌన్లోడ్ అవుతుంది, ఆల్రెడీ అయిపోయింది. సో ఇలా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక ఆప్షన్ అంతే సార్. ఇప్పుడు దాంట్లోనే కింద ఒక డౌన్లోడ్ అని ఉంటుంది, జనరల్ డౌన్లోడ్ ఉంటుంది. దానికి దీనికి తేడా ఏంటి సార్? జనరల్ యూట్యూబ్ డౌన్లోడ్ కు మీరు చెప్పిన ఎస్ఎస్ డౌన్లోడ్. యూట్యూబ్ డౌన్లోడర్ అనేది మనకి దీంట్లో కనబడదు సార్, ఆన్లైన్ లో. విండోస్ లో కనబడదు అది. మన ఫోన్ లో అయితే కనబడుతుంది సార్, కింద ఒక అది ఉంటుంది, కనబడుతుంది. ఇక్కడ ఉంటుంది సార్. మీరు ఫోన్ లో డౌన్లోడ్ అంటే ఆప్షన్ ఏంటంటే అది ఆఫ్లైన్ లో చూడడానికి సార్. అది మనకు నెట్ లేకున్నా చూడొచ్చు. యూట్యూబ్ లోకి వెళ్ళి చూడాల్సిందే అది మళ్ళీ. కాకపోతే నెట్ లేకున్నా చూడొచ్చు. అది ఏంటంటే కొంత టైం తర్వాత మళ్ళీ దాన్ని అప్డేట్ చేయాలి, మళ్ళీ దాన్ని ఏమంటారు, మళ్ళీ అప్లోడ్ చేయాలి దాన్ని అందులో, అంతే. డౌన్లోడ్ అది ఒక్కటే. తేడా ఎస్ఎస్ అంటారు కంప్లీట్ గా మనకు డౌన్లోడ్ అయ్యి మన దగ్గరకు వచ్చేస్తుంది. ఇక సార్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, Y2 మెట్ అని ఉంటుంది సార్. Y2 మెట్ సార్ అదే చాలా ఉన్నాయి సార్. అది ఇది ఒకటి నేను వాడేది చెప్పాను అంతే. Y2 మెట్ ఆ MP3, ఈవెన్ MP3 లో కూడా మనకు వీడియో అవసరం లేదు, ఓన్లీ మనకు ఆడియో అవసరం అంటే MP3 లో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. Y2 మెట్. Y2 మెట్ సార్. ఓకే సార్, రైట్. సో రాధిక మేడం, మరి ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదంటే మనము సెషన్ క్లోజ్ చేద్దాం. 3:37 సార్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి సార్. ఓకే సార్, రాధిక మేడం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి ఈరోజు. సార్ నమస్కారం సార్, అందరికీ నమస్కారం. ఈరోజు సెషన్ చాలా బాగా జరిగింది. ఈరోజు సెషన్ లో ఫస్ట్ మనకి FPST స్టేట్ ప్రెసిడెంట్ అజయ్ సింగ్ గారు వచ్చి తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి మనందరినీ ప్రోత్సహించారు. తర్వాత మన జ్ఞానేశ్వర్ సార్ వరంగల్ నుంచి సార్ గారు వీడియో ఎడిటింగ్ గురించి చాలా నెమ్మదిగా, చాలా హాయిగా మనకి నెమ్మదిగా వివరించారు. అది ఓపెన్ షాట్ వీడియో ఎడిటర్ అనే యాప్ ద్వారా మనం వీడియోస్ ని ఎలా చేయొచ్చు, అందులో ఫైల్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, దాంట్లో మనం వీడియో ఎలా ప్రివ్యూ చేయాలి, టైటిల్ ఎలా ఇవ్వాలి, ఆ టైటిల్ ఫాంట్ సైజ్ కలర్ అవన్నీ మనం ఎలా ఆపాదించుకోవచ్చు, అవన్నీ చాలా బాగా వివరించారు. తర్వాత వీడియో సైజ్ ని కూడా మనం చేసుకున్న వీడియో సైజ్ కూడా ఏ విధంగా మార్చుకోవచ్చు, అంటే సైజ్ ఏ విధంగా తగ్గించుకోవచ్చు, ఫైల్ సైజ్ ని మినిమైజ్ చేసుకోవడానికి హ్యాండ్ బ్రేక్ ద్వారా మనం ఏ విధంగా ఫైల్ సైజ్ ని మినిమైజ్ చేసుకోవచ్చు, యూట్యూబ్ లో మనం వీడియోస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, చాలా నెమ్మదిగా చాలా బాగా వివరించారు సార్. జ్ఞానేశ్వర్ సార్ చాలా థ్యాంక్ యూ సార్. మేమందరం కూడా ఇవన్నీ ఇంకో వీడియో తయారు చేయడానికి ట్రై చేస్తాము. అప్పుడు డౌట్స్ ఉంటే మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. మహేందర్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే సార్, జ్ఞానేశ్వర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ FPST సిద్దిపేట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ సమగ్ర శిక్ష సార్. థ్యాంక్ యూ సో మచ్. వచ్చి మీరు చాలా విలువైన సమాచారాన్ని మాకు ఇచ్చారు. సో అందరు పార్టిసిపెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను, రేపు ఆఫ్టర్నూన్ 1:30కే లాగిన్ కావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు end the meeting. Thank you once again.